నేవీ రాడర్ పొడూరు దామకుండంలో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం పర్యావరణ దెబ్బతిని మానవులపై రేడియేషన్ ప్రభావం పడుతుందని దామకుండం పరిరక్షణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలోని దామకుండం నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటుపై వికారాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నావీ రాడర్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని, రోడ్లు వస్తాయని, ఉపాధి లభిస్తుందని చెబుతూ ప్రభుత్వం అనుమతులు ఇస్తుందన్నారు. కానీ నావీ రాడర్ వస్తే రేడియేషన్ ద్వారా పిల్లలకు, పెద్దలకు అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. కోర్టులో కేసు నడుస్తుందని, అవసరమైతే దాన్ని ఆపేందుకు సుప్రీంకోర్టుకైనా వెళ్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ఎంత పెద్ద ఉద్యమానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ కేంద్రానికి సంబంధించిన నేవీ రాడర్కు పర్మిషన్ ఇవ్వడము, ఈ ఫారెస్ట్ భూమిని కూడా, రిజర్వ్ ఫారెస్ట్ భూమిని కూడా కేంద్రానికి అప్పచెప్పి ఇక్కడ నేవీ రాడర్ శాంక్షన్ చేసుకోవచ్చని చెప్పడము ఒక భాగం అయితే, రెండవ భాగం ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ బాగా అభివృద్ధి జరగడానికి మార్కెట్లు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, మంచి రోడ్లు అయితే అభివృద్ధి జరుగుతాయని వాళ్ళు చెప్తాము. రెండో పక్కన మనం ఆలోచన చేస్తే మనం అటువంటి దాన్ని హర్షించాలని మనం రానియాలి కూడా. అయితే రెండో విషయం ఆలోచిస్తే మేధావులు, సైంటిస్టులు, విద్యావేత్తలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ టవర్ల వల్ల రేడియేషన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ జీవరాశులు అంతరిస్తాయి, ఇక్కడ మనుషుల మనుగడ కూడా ఉండదు, మనసులో పునరుత్పత్తి జరగదు, పిల్లలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ ముఖ్యంగా ఆడపిల్లలకు, ముసలి వాళ్ళకు, ఈ చిన్నపిల్లలకు ఈ రేడియేషన్ ప్రభావం వల్ల రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ సిస్టమ్ దెబ్బతింటుంది, నిద్ర రాదు, లేకుంటే పెయ్యంత నొప్పులు ఉంటాయి, రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పంటలు కూడా ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ కూడా కొల్లగొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ వేయొద్దని చెప్పి మేధావులు చెప్తూ ఉన్నాం. వేయాలనే కోర్టు కూడా పోయింది. కోర్టులో నిన్న మొన్న ఒక 23 నాడే దాన్ని ఒక హియరింగ్ ఉండే, దాంట్లో ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది, ఏమొస్తుందో చెప్పినట్టు తెలియదు. అయితే వీళ్ళందరినీ కూడా అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని రాజకీయాలకు అతీతంగా మేధావులను అన్ని పార్టీలను పిలిచి పెట్టవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న పర్యావరణాన్ని మనం కాపాడే బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు, లేకుంటే పక్షి జాతులు, జంతు జాతులు, ఇక్కడ ఉన్నటువంటి వనరులను మనం కాపాడుకుంటే రాబోయే భవిష్యత్తులో కూడా మన పిల్లలే కానీ చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి విధ్వంసం అయిపోతే, ఇక్కడ ఉన్న ప్రకృతి దెబ్బతింటే రేపు వర్షాలు పడకపోవచ్చు, వర్షాలు పడకపోతే కరువు కాటకాలు రావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చెట్ల జాతులను ఆక్సిజన్ దెబ్బతినవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భయంకరంగా తయారైతే వికారాబాద్ ఇప్పటికే పేద జిల్లా వ్యవసాయం మీద బతుకుతాం. కాబట్టి ఇంకా అనర్థాలు వస్తాయని చెప్పి మీ అందరినీ పిలవడం, అందరిని పిలిచి అందరి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తీసుకొని రేపు కొద్దిగా హైకోర్టులో మనం ఇచ్చిన ఎన్జిటికి కూడా ఓనికి మనం కేంద్రంలో సుప్రీంకోర్టులో కూడా మనం ఫీల్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుందని చెప్పి అందరూ పిలిచినాం. కాబట్టి ఒకరొకరు తమ అభిప్రాయాలు తెలియజేయాలి. దానికోసం సారు మురళీధర్ దేశపాండే సారు మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈ కార్యక్రమాలకు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్తే. ఈ కార్యక్రమానికి పిలిచిన ఇక్కడ ఇప్పుడు మనకు ముందుకున్న సబ్జెక్ట్ రెండు. ఒకటి, ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చిందా లాభమా నష్టమా. ఇప్పుడు దీనిలో మనం ఏదో ఊహించి మాట్లాడి ఆలోచన చేయకుండా మంచిగా ఇదే ప్రాజెక్ట్ ఆల్రెడీ దీనికి ముందే అమెరికాలో పెట్టిన ప్రాజెక్ట్. అక్కడ ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు జరిగిన తెలిసి ఉంటే మనకు దీంట్లో మంచి చెడులు తెలుస్తుంది. ఇది 1989 నుండి 2004 వరకు అమెరికాలో మిచిగన్లో, విస్కాన్సిన్లో పెట్టిన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టు వలన వచ్చిన రోగాలు, ఇబ్బందులు కరిగి తెలిసి అక్కడున్న చాలామంది జైలు కూడా అయింది, కేబుల్స్ కట్లు చేయడం అయింది. అట్లా చాలా ఇబ్బందులు వచ్చి మనుషులకు రోగ బాధ, క్యాన్సర్, అన్ని రోగ బాధలు వచ్చిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత అక్కడ నుండి అది తీసేశారు. ఇప్పుడు నేవీ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నది, మీరు ఇక్కడ తిరునెల్వేలి, తమిళనాడు స్టేట్లో తిరునెల్వేలి డిస్టిక్లో ఒక కన్స్ట్రక్షన్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఉంది, అక్కడ పోయి చూడండి చెప్తున్నది. ఇప్పుడు జరిగిన నష్టం ఎక్కడ ఉన్నది, అమెరికాలో. ఇప్పుడు మనకి అమెరికాలో జరిగిన నష్టం గురించి వీళ్ళు ఏం చెప్తున్నది, మనకు మీరు పోయి తమిళనాడుకు పోయి చూడండి చెప్తున్నది. ఎంత ఫూలిష్నెస్ అనేది ఆలోచన చేసుకుంటుంది.
మనకి ఎక్కడ నష్టం జరిగింది అక్కడ మనం వెతకాలి కదా. అది తప్ప వీళ్ళు ఇట్లా ఒకటి చెప్తున్నారు, ఒక బిజినెస్ మ్యాటర్ చెప్తున్నారు. మీరు అది కూడా కోర్టుకి ఇచ్చారు కూడా. మీరు పోయి తమిళనాడులో మేము తీసుకుపోతాం, పోయి చూడండి చెప్తున్నారు. జరిగిన ప్రాజెక్టే, తీసేసిన ప్రాజెక్టే అమెరికాలో ఉన్నప్పుడు మనం తమిళనాడులో పోయి చూసుకుంటే మనకి ఏం అర్థమవుతుందండి? అదొకటి. ఇంకా ఈ చెట్లు కొడుతున్న సంగతి తెలివి లేకుండా ప్రజలకు మోసం చేసి సందేహం తీసుకుంటే అన్నీ అయిపోయిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు అది తప్పదు. ఇప్పుడు మనం ప్రత్యేకించి ఒకరొకరి పేరే మనం చెప్పి ఇబ్బంది చేయకుండా మంచిగా మనం ప్రభుత్వానికే డిమాండ్ చేస్తున్నది ఈ ప్రాజెక్టు గురించి మంచి చెడ్డదు. మీరు అధికారులు వచ్చేసి ప్రజలకు చాలా అవగాహన ఉంది. ఈ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఇది సుమారు ఒక 12,000 టవర్ ఆ ఏరియాలో వస్తుంది. అక్కడ అమెరికాలో పెట్టిన ప్రాజెక్టుకు సుమారు 270 కిలోమీటర్లు ఆ 3,000 ఎకర్లో 4,000 ఎకర్లో ఈ కేబుల్ తిరుగుతుంటాయి. అప్పుడు కేబుల్ తిరుగుతున్న చోట కాలువలు చేయాలి, అక్కడ ఉన్న మొత్తం చెట్లు వెళ్ళిపోతుంది. అలాగే ఈ టవర్ కూడా 40 మీటర్కి ఒక్కొక్క టవర్ వస్తున్నది. అట్లా లెక్క చూసుకుంటే సుమారు ఒక 12,000 టవర్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇట్లా మనకు ఈ అవగాహనని దూరం చేయడానికి వీళ్ళు ఖచ్చితంగా మనకు దాని గురించిన ఇప్పుడు మేధావులు ఉన్నారు. అక్కడ ఇప్పుడు వాడు సైడు మన సైడు కాదు, ఇది మంచిగా ఉంటే మనం పెట్టవచ్చు. మంచిగా లేనప్పుడు ప్రజలకు నష్టం జరుగుతున్నప్పుడు, ఘోరం జరుగుతున్నప్పుడు ఇంకా మన ఎవరో స్వార్థానికి మనం పెరిగాక అవసరం లేదు. అదొకటి. ఇంకా వీళ్ళు ఈ చెట్లు గురించి ఎటువంటి చెట్లు అక్కడ ఉన్నది అధ్యయనం చేయలేకుండా వీళ్ళు చెట్లు నరకడానికి దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా పెద్ద తప్పే. అలాగే ఇప్పుడు కోర్టులో ఒకటి జరిగిన సంగతి 2016-17 ఇదే నేవీ డిపార్ట్మెంట్ కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లు ఉన్నది. మేము ఇన్ని లక్షల చెట్లకు ఒకటికి 3 లెక్క చూసుకుంటే సుమారు 12 లక్షల చెట్లకు 33-36 లక్షల చెట్లు ఇంకొక చోట పెట్టి పెంచి తర్వాత అది కొట్టేస్తాను చెప్పింది. అట్లా ఉన్నప్పుడు వీళ్ళు 16-17లో ఇతన్ని చేసిన తర్వాత ఈ తెలంగాణ స్టేట్లో ఎక్కడ చెట్టు పెట్టింది ఏంటి ఉన్నదే వాడు కరెక్ట్ చెప్పలేరు. అది కూడా మన అడ్వకేటే అడగకపోయింది. ఎట్లా మనకి ఈ చెట్లు మీరు చెట్లు పెడతా అని చెప్తున్నది కదా, అది కోర్టుకి ఇచ్చిన సత్యవాంగ్మూలంలో మీరు కోర్టుకే మీరు మోసం చేస్తున్నప్పుడు ఎందుకు ఇట్లా చేయాలని మన అడ్వకేట్ మర్చిపోయిండో ఏ విధంగా అయినా కూడా ఆ అడ్వకేట్ అన్ని చూసి మన లాస్ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారి దగ్గర దీన్ని నిజాలు చెప్పుకుంటూ ఒక అపాయింట్మెంట్ తీసుకుంటూ ఆయనకు అర్థం చేయాలి. అలాగే ఎవరెవరు మనకు పార్టీకి అతీతంగా ఇది ఇప్పుడు ఒక పార్టీకి మతానికి కులానికి అది ప్రాణ సందర్భం. ఈ ప్రాణానికి వచ్చిన సమయంలో ఖచ్చితంగా మనం అందరి దగ్గరికి పోవాలి. అక్కడ ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, ప్రతిపక్ష లీడర్ వాళ్ళ దగ్గరికి పోవాలి, అందరి దగ్గర ఎవరెవరు అందుబాటులో మనకు అందుతున్నది. ఇది మనకు ప్రాణానికి వచ్చిన సమయంలో మనం ఇక్కడ పార్టీ చూడడానికో మతం చూడడానికో ప్రాంతం చూడడానికే లేదు. అప్పుడు మనకు కావాల్సిన సంగతి ఈ ప్రాజెక్టే మంచిగా ఉన్నదా చెడ్డగా ఉన్నదా, దీనికి కావాల్సిన అధికారులు ఇటువంటి ఒక ఓపెన్ డిబేట్ పబ్లిక్ మీటింగ్లో వచ్చేసి మనకు దాని గురించి నిజాలు చెప్పడానికి ఒక అరేంజ్మెంట్కి మనం డిమాండ్ చేయాలని చెప్పి ఆలోచన. ఇది మనం చెప్పుకుంటూ పోవడం లాభం లేదు నుంచి అనిపిస్తున్నది. దీని గురించి తెలిసిన వాడు ఇంకా మిగిలిన మాట్లాడుతున్నారు. నేటి సమావేశానికి వచ్చినటువంటి కుల ప్రముఖులు, రాజకీయ నేతలు, పెద్దలు, వికారాబాద్ జిల్లా వాస్తవులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, రామగుండం అడవి నేవీ రాడార్ స్టేషన్కి పోతుందని 22లో మాకు తెలిసినప్పుడు స్వామీజీ దగ్గరికి వచ్చినాం. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా నేవీ రాడార్ వస్తే ఏం లాభం ఉంటుంది, నేవీ రాడార్ వల్ల ఏం నష్టం ఉంటుంది, రాడార్ వల్ల వచ్చే రేడియేషన్ వల్ల ఏమేమి ప్రమాదాలు అనే అంశం కూడా జనరల్గా అప్పుడు మేము వచ్చినప్పుడు కూడా మాకు తెలియదు. జనంలోకి వెళ్ళినప్పుడు సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకోవాలనేటువంటి సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కాలేదు. గౌరవనీయులు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, సుబ్బారావు గారు, నరసింహారెడ్డి గారు, సాయి భాస్కర్ రెడ్డి లాంటి ప్రముఖ పర్యావరణవేత్తలను కలిసినప్పుడు దీని తీవ్రత ప్రపంచంలో ఎంత భయంకరంగా ఉందో చెప్పినప్పుడు
ఎట్లయినా సరే అడ్డుకోవాలి రాడార్ స్టేషన్ అనే ఉద్దేశంతో కొంతమంది రాజేంద్ర మలాంటి అందరి మిత్రులతో కలిసి అప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజా ఉద్యమాల ద్వారా అప్పటికప్పుడు మనం ఆపలేము కాబట్టి చట్ట పరిధిలో పోరాటం చేస్తే మనకి ఏమైనా కొంత మేలు జరుగుతుందని కోర్టుకు పోయింది. అదృష్టం కొద్దీ ఆ కోర్టు మనకి స్టేటస్ కో ఇచ్చింది. స్టేటస్ కో ఇవ్వడం వల్ల ఈరోజు 24 దాదాపు 2-2.5 ఏళ్ళు ఆపగలిగినాం. ఈ 12 చెట్లు కొట్టే వాటి ప్రాణాలని జీవాలను ఆపగలిగినాం. కానీ ప్రభుత్వం మారిన వెంటనే కొత్త ప్రభుత్వం తెలిసి చేసినారా, తెలియక చేసినారా, లేదా ఏదైనా ప్రలోభానికి చేసినారా, ఒత్తిడిలో చేసినారా అని అర్థం కాకుండా అప్పనంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రాణవాయువు ఇచ్చే అడవిని, తెలంగాణ రాష్ట్రానికి నదులనిచ్చినటువంటి అడవిని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత శీతల ప్రదేశం, నిత్యన ప్రదేశం, వికారాబాద్ జిల్లాలో టూరిస్ట్ ప్రదేశం. గతంలో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒక సామెత చెప్పినాడు, ఎందుకంటే వాడి అవ లాసం మరియు రవాణా అంటే ఆ రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం 1800 సంవత్సరాల లోపలనే మన దేశంలో ఉన్నటువంటి భయంకరమైన క్షయవాది నివారణ కోసం మందులు లేని టైంలోనే అనంతగిరి కొండల్లో టీవీ శానిటోరియం పెట్టి వందలాది మంది రోగులని న్యాయం చేసినటువంటి కేవలం గాలి ద్వారా ఈ 2 జండాడుగులు నుంచి వచ్చినటువంటి గాలి ద్వారా భయంకరమైన క్షయవాది కూడా తగ్గినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. లక్షలాది మంది ఆ రోజు మందులు లేవు. ఇప్పుడంటే టీకాలు వచ్చిన పుట్టుకతోటి ఆ క్షయవాది రాకుండా అటువంటి ప్రాణవాయువుని, ఆరోగ్యాన్ని ఇచ్చే వాయువుని ఇచ్చే అడవుల్ని అపనంగా 2900 ఎకరాలు ఇవ్వడంలో వీడి భూములు ఇచ్చినారంటే అర్థం చేసుకోవచ్చు, బంజరు భూములు ఇచ్చినారంటే అర్థం చేసుకోవచ్చు, సాగు లేని భూములు ఇచ్చినారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక ఫ్యాక్టరీ కానీ ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి అడవి. ఇందులో ఇంకొక అదనంగా ఏముందంటే మన హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ మూసీ నది పుడుతుంది, మనకందరికీ తెలుసు. ఈసా నది పుడుతుంది, మనకందరికీ తెలుసు. కాకినాడ నది పుడుతుంది, మనకందరికీ తెలుసు. ఒక పాయ భీమా నది లాగా పుట్టి ఒక పాయ మందిరం నదిలో కలుస్తుంది. అంటే 4 నదులకి పుట్టినటువంటి దామగుండం మన దగ్గర కొండల్ని అనాలోచితంగా ఇవ్వడం కూడా ఒక దురదృష్టమైన పరిణామం. అంతేకాకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హెర్బల్ మెడిసిన్స్ ప్లాంట్స్ అంటారు. అంటే మనుషుల రోగాలకి ఆయుర్వేద రంగంలో తక్కువ వనమూలికలు, వనౌషధాలు కలిగినటువంటి చెట్లకి పెటెంట్ హక్కులు వస్తుంది. మన దగ్గర 50 చెట్లకు పెటెంట్ హక్కు వచ్చింది మన దేశంలో. కోట్లాది రూపాయలు ఆ 50 చెట్లను వినియోగించిన వాళ్ళందరూ మనకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఈ వికారాబాద్ జిల్లాకి ప్రభుత్వం ₹1 పైసా ఇవ్వకుండా అడవిలో ఉన్నటువంటి ఆ వనమూలికల, వనౌషధాల హెర్బల్ చెట్ల కింద మనం పెటెంట్ హక్కులు తీసుకోగలిగితే లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే అడవి, పనికిరాని అడవి కాదు. రెండోది, అందులో ప్రపంచంలో లేనటువంటి 250 రకాల పక్షులు ఉన్నాయి దాంట్లో. అది మనం నోటి మాటతో చెప్పడం కాదు. పరిశోధకులు, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పక్షి ప్రేమికులు పరిశోధన చేసినటువంటి రికార్డులు ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే ఈ అడవి గురించి, అడవి విశిష్టత గురించి, అడవి యొక్క ప్రాధాన్యత గురించి మనకు ఎందుకు తెలవలేదంటే మనకు ఒక చట్టం ఉన్నది పార్లమెంట్లో. ప్రతి గ్రామ పంచాయతీలో బయోడైవర్సిటీ బుక్ పెట్టాలి. బయోడైవర్సిటీ బుక్ అంటే ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి అడవి కానీ, భూములు కానీ, పక్షులు కానీ, వన్యజీవులు కానీ లెక్క అందులో ఉండాలి. మేము కోర్టులో కేసు వేసి బయోడైవర్సిటీ పుస్తకాలు లేవన్నప్పుడు గత సంవత్సరం అనుకుంటా మన కూడూరు గ్రామ పంచాయతీ బయోడైవర్సిటీ బుక్ ఇచ్చారు. దాంట్లో కూడా ఈ అడవి యొక్క విశిష్టత ఉన్నది. అడవి ఎందుకు ఉపయోగపడుతుందనే అంశం కూడా బయోడైవర్సిటీ పుస్తకాలలో ఉన్నది. కానీ మిగతా గ్రామ పంచాయతీలో నాకు తెలియలేదు. బహుశా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలో కూడా బయోడైవర్సిటీ బుక్ మెయింటైన్ చేయడం లేదు. అటవీ శాఖ మెయింటైన్ చేయాలి. అటవీ శాఖ యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఉన్న అడవిని కాపాడాలి. ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్ళుగా కేసీఆర్ గారు హరితహారం మీద లక్షలాది చెట్లను పెట్టినట్టు మనం చూస్తున్నాం. అంటే దేశంలోనే ఇప్పుడు 4వ స్థానం, 6వ స్థానంలో ఉన్నాం. మరి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు మొక్కలు వెళ్ళి అడవిని పెంచే బదులు ఉన్న అడవిని కాపాడుకునే పరిస్థితి మనకు ఎందుకు లేదనేది ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ప్రభుత్వాలు ఏవైనా సరే, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడి పనిచేయాలి. రెండో అంశం ఏంటంటే మనం దేశానికి వ్యతిరేకం కాదు, దేశానికి శత్రువులం కాదు.
ఏదైతే నేవీ రాడార్ స్టేషన్ పెట్టి యుద్ధ సమయంలోనూ తీవ్ర సమయంలోనూ సబ్మెరైన్ సముద్రంలో ఉన్న సబ్మెరైన్కి సిగ్నల్ ఇవ్వాలని పని. అది రాడార్ స్టేషన్ పని ఏంటంటే సముద్రంలో ఉన్నటువంటి జలాంతర్గాములకి సిగ్నల్ ఇవ్వాలి. ఆ సిగ్నల్ ఇవ్వాలంటే సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తున ఆ ప్రాంతం కావాలి. ఈ కేసులో డీటెయిల్గా వాళ్ళు పరిశోధించినారు, కోర్టులో వాదిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మనం సుప్రీంకోర్టుకు పోవాలన్నా, ఎంపీకి పోవాలన్నా, ప్రజా ఉద్యమాలు చేయాలన్నా, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలన్నా, రాజకీయ పార్టీల నాయకుల దగ్గరికి పోయి మనం భద్రాడుకోవాలన్నా, దండం పెట్టాలన్నా, కాకుమొక్కాలన్నా, మన అడవి కాపాడుకొని మన భవిష్యత్ తరాలను మనం సరిగ్గా బతికించుకోవాలంటే ఏం చేయాలని అంశం మనం అందరం కూర్చొని చర్చిద్దాం. నేను చెప్పేది ఏంటంటే మొట్టమొదలు ఈ ప్రాజెక్టుని బెంగళూరులో పోలార్ గనుల యొక్క ఆ ప్లేస్ని అనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ ఏమైందంటే ప్రైవేట్ భూములు కొనాల్సి వచ్చింది వాళ్ళకి. ప్రైవేట్ భూములు కొనాల్సి వస్తే ఈరోజు భూముల మన దగ్గరనే ఎకరాకి లక్షల మీద పోతుంది. బెంగళూరు లాంటి ప్రాంతంలో కోట్ల రూపాయలు, ఇంకా బెంగళూరు ఇంకా ఎక్కువ పోతుంది. కాబట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా వచ్చేది ఎక్కడంటే వికారాబాద్ వచ్చింది. వికారాబాద్ అడవిలో ఉన్నాడు, వెనుకబడిన జిల్లా, ఎక్కువ అంటే ఏమంటారు అక్షరాస్యత తక్కువ, ఉద్యమ కోణాలు ఉన్నాయి, ఏది చెప్తారు తింటారు, ఏం చెప్తారు తింటే పెడతారు అనేది ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. వచ్చి ఫ్రీగా దొరుకుతుంది కదా. ఇక్కడే మనకి దురదృష్టం ఏంటంటే కన్నతల్లి దయమైంది. కన్నతల్లి దయమైనాక చుట్టరేడ పడుతుంది. ఇట్లా ఏ మూలం కట్టినా ఆ దయం ఉంటుంది కదా. మన ప్రజాప్రతినిధులు ఇది కళల స్వప్నంగా తన జీవిత లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ వస్తేనే మా దగ్గర ఉపాధి వస్తుంది, టౌన్షిప్ ఏర్పడుతుంది, టమాటాలు గడ్డకాలు దొరకడు, ఆంగ్ల పని మంగళ పని సాకల పని చేసుకోవడానికి మా కూరగాయలకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చేది ఎంతమందికి వస్తుందంటే 400-500 మందికి వస్తుంది. ఆ 400-500 మందికి మనం అర్థం చేసుకునేది అంటే ఇప్పుడు కంటోన్మెంట్ ఎడలు ఉన్నాయి మన దగ్గర. అక్కడ సాకలైన మంగళ దానికి ఉండరు. ఈ నేవీలోని సైన్యంలోనే రిక్రూట్మెంట్ అయిన వాడే ఒక సాకలైన ఉంటాడు, సైన్యంలోనే రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఉన్నాయని ఒక మంగళాయన ఉంటాడు. బయటకు వెళ్ళి తీసుకోరు వాళ్ళు. తర్వాత భద్రతా దృష్ట్యా లోపలికి రాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటిది, 7 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నీ ఖాళీ చేస్తాం. వాళ్ళకి భూములు ఉంటే భూములు గరజల్లిస్తాం, ఇల్లు ఉంటే ఇంటికి గరజల్లిస్తాం. 7 కిలోమీటర్ల దూరంలో గ్రామాలు ఉండకూడదు. చుట్టూ ఫినిషింగ్ చేసుకుంటాం. చుట్టూ 27 కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేస్తాం. రహదారి నువ్వు పోవడానికి ఏర్పాటు చేసుకుంటాం. కానీ లోపల ఉన్న వన్యజీవులకి ఇక్కడికి రహదారి ఉంటే ఎట్లా బతుకుతాయి? లోపల ఉన్నాయి కూడా అరుదైనటువంటి జంతువులు ఉన్నాయి. కొండగొర్రెలు ఉన్నాయి. కొండగొర్రెలు ఎక్కడ హిమాలయ పర్వతాలకు ఉంటాయి కొండగొర్రెలు. అటువంటి వినూత్నమైనటువంటి అరుదైనటువంటి జంతు సమూహాలు వన్యజీవులు ఉంటే వాటికి కూడా హక్కులు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి. వన్యజీవులకు హక్కులు ఉన్నాయి, చెట్లకు హక్కులు ఉన్నాయి, బయోడైవర్సిటీ కాపాడే హక్కులు ఉన్నాయి. ఎన్ని హక్కులున్నా అన్ని తుంగలో తొట్టి అధికారం రాగానే ఎందుకో మరి తొందరపడే వాళ్ళు ఇది మంచిదనుకోని చేస్తున్నారా, చెడ్డదనుకోని చేస్తున్నారా, మాకు అధికారం వచ్చింది కాబట్టి ఏం చేసినా నడుస్తుందని చెప్తున్నారా మనకు అయితే అర్థం కాదు ఇప్పటి వరకు. కానీ వాళ్ళు చేసే ఈ నేవీ రాడార్కి ఇచ్చినటువంటి అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కారణం ఏంటంటే ఇది మన తెలంగాణ కొట్టాడి సాధించుకున్న తెలంగాణను, వందలాది మంది అమరయ్య తెచ్చుకున్న తెలంగాణని మనం బాగు చేసుకోవాలంటే తప్పకుండా మనకు అటవీ వనరులు మనకు ఉండాల్సిందే, ఖనిజ వనరులు ఉండాల్సిందే, నదీ ప్రవాహ ప్రాంతాలు ఉండాల్సిందే. అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆ అడవిలో సహజంగా వచ్చే నీటి బుగ్గలు ఉన్నాయి. సహజంగా వాటంతటవి భూమి కింది నుంచి వచ్చే నీటి బుగ్గలు ఉన్నాయి. ఆ నీటి బుగ్గలు ఈ దేశంలో అటువంటి బుగ్గలు ఉన్న ప్రాంతాలు చాలా అరుదైన ప్రాంతాలు. ఇంకొక రెండవ ప్రధానమైన అంశం ఏంటంటే మనకు నైరుతి ఋతుపవనాలు జూన్ జూలైలో వర్షాకాలం మనం వచ్చేటప్పుడు మనకు కేరళ నుంచి నైరుతి ఋతుపవనాలు బయలుదేరుతాయి. ఆ కేరళలో బయలుదేరినప్పుడు మనకు 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు వానలు పడతాయని మన అంత వ్యవసాయదారులంతా తయారవుతారు, వ్యవసాయాలు తయారవుతారు. ఆ నైరుతి ఋతుపవనాలు ఈ దామకుండం అనంతగిరి కొండల మధ్య నుంచి పోతున్నప్పుడు ఈ హైట్ని బట్టి ఆ చెట్లను బట్టి అక్కడ నీళ్లను తీసుకొచ్చే మేఘాలు ఏవైతుందో సముద్రం నుంచి వాటిని తీరుస్తాయి. అక్కడ తీర్చడం వల్ల తెలంగాణ వైపు కొంత, మహారాష్ట్ర కర్ణాటక వైపు కొంత మేఘాలు రావడం వల్ల మనకు సకాలంలోనే వర్షాలు రావడం వల్ల మన వ్యవసాయ అభివృద్ధికి మనం అగ్రభాగం ఉన్నాం. ఈ చెట్లు కొట్టేసిన తర్వాత నైరుతి ఋతుపవనాలు ఇక్కడ ఆగకుండానే వెళ్ళిపోతాయి. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. ఇట్లా ఏ అంశంలో చూసినా రాడార్ యొక్క దాని తీవ్రత ఉంటుందంటే కడుపులో ఉన్న బిడ్డ ఉంటుంది కదా, కడుపులో ఆ బిడ్డ నీకు క్యాన్సర్ తోటే పుడుతుంది, బర్త్ క్యాన్సర్ తోటే పుడుతుంది. ఆమె పిల్లగాడు కానీ పిల్లగాడు వెందత్వం ఉంటుంది, పిల్లలు పుట్టే శక్తి తగ్గుతుంది.
తర్వాత మతి భ్రమణ జరుగుతుంది. అంటే 24 గంటలు ఇందాక సార్ చెప్తాడు, దానికి వచ్చే పవర్ ఏంటంటే ఒక సెకండ్కి 60 సార్లు టప కొట్టుకుంటుంది, నిమిషానికి 3600 సార్లు కొట్టుకుంటుంది. అది ఎంత వేగంగా పోతుందంటే భూమి కన్నా నీళ్లలో రెట్టింపు వేగం పోతుంది. నీళ్లు కలుషితమవుతుంది, గాలి కలుషితమవుతుంది, ఎదురుగా పోయే వ్యక్తులు కానీ మనుషులు కానీ జంతువులు కానీ చీల్చుకుంటూ పోతూనే ఉంటుంది, బాణం చీల్చుకుంటూ పోతూనే ఉంటుంది. రెగ్యులర్గా అట్లా పోవడం వల్ల మనిషి శారీరకంగా అనేక రోగాలకి బలవుతాడు. వాటిని బాగు చేసే పరిస్థితుల్లో కూడా మన దేశం లేదు. అందువల్ల దీన్ని మనకు రెండో అంశం ఏంటంటే శత్రు దేశాలని లేదా సబ్మెరైన్ని మన సిగ్నల్ ఇచ్చి మన మీద దాడి జరగకుండా ఆపడానికి మనమే వ్యతిరేకం కాదు. కానీ వీళ్ళు పెట్టే టెక్నాలజీ ఇది దాదాపు 12 సంవత్సరాల కింద ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు రిపోర్ట్ ఉంది. ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్రం నుంచి వచ్చే ప్రాజెక్టు 10-12 సంవత్సరాలు పడుతుంది కిందికి వచ్చి ఆగబట్టి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రాడార్ స్టేషన్లు ప్రపంచంలో ఉండేవి. దాని తర్వాత అనేక కారణాల వల్ల వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల వాళ్ళ ఉద్యమాల వల్ల పోరాటం వల్ల అవి తీసేసి శాటిలైట్ సిగ్నల్స్ వచ్చినది వాళ్ళు. అంటే గ్రౌండ్ రాడార్ స్టేషన్ల బదులు శాటిలైట్ ద్వారానే సిగ్నల్ తీసుకుంటూ వాళ్ళ యుద్ధ కార్యక్రమంలో సభ్యులకు ఇస్తున్నారు. ఇప్పుడు మన దేశం మీద కూడా చైనా దండయాత్ర చేస్తుంది, పాకిస్తాన్ దండయాత్ర చేస్తుంది. అప్పుడు మేము మన దగ్గర మన రాడార్ స్టేషన్ లేవు కదా, ఎక్కడికి తీసుకున్నామంటే పోయినా మొన్ననే ఈ మధ్యకాలంలో చంద్రమండలంలో మన శాస్త్రజ్ఞులు ఒక తప్పించారు. ప్రపంచంలో 3వ దేశంలో మనం పిచ్చిపోయినాం. అట్లనే మనం కూడా శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా సిగ్నల్ పంపడానికి అడుగుతున్నాం. దానివల్ల మానవాళికి నష్టం జరగదు, అడవికి నష్టం జరగదు, రాడార్ ఇది రేడియేషన్ ప్రభావం ఉన్నది. అట్లా మనము గవర్నమెంట్ ఏంటంటే ఆల్టర్నేట్ మెథడ్ ఏదైతే ప్రపంచంలో వచ్చిందో, సాంకేతికత వచ్చిందో దాన్ని వాడుకొని ఈ రాడార్ సిస్టమ్ తీసేసి కావాలంటే అదే శాటిలైట్ సిస్టమ్ అక్కడ పెట్టుకోండి. చెట్లు కొట్టడం తగ్గుతుంది, రాడార్ రేడియేషన్ తగ్గుతుంది, అడవి నష్టం కాదు, భూగర్భ జలాలకు నష్టం కాదు, నదులకు హాని కాదు, ప్రజలకు హాని కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ తొందరపాటు చర్యల వల్ల మొన్ననే ఒక 15 రోజుల్లోనే అటవీ భూములు బదలాయింపులు జరిగినాయి. నేవీ వాళ్ళకి అనేక రకాల అనుమతులు వచ్చేసినాయి. ఈ అనుమతులలో కూడా ఈ రాడార్ స్టేషన్కి బయోడైవర్సిటీ వాళ్ళు సెకండ్ స్టేజ్ అనుమతులలో వాళ్ళు లాస్ పెట్టినారు. 2017లో పెట్టినారు. ఏమని పెట్టినారు? మీరు ఒక చెట్టు కొడితే 10 చెట్లు పెట్టాలి, 1x10 పెట్టాలి. అంటే 12 లక్షల చెట్లు 2015 నుంచి వాళ్ళు పెట్టాలి. అక్కడ 2015 నుంచి పెట్టి 2020 వరకు వాటిని పోషించి 2027 వరకు దాన్ని చూడాలి, సంరక్షించాలి. అది ఇప్పటి వరకు పెట్టలే వాళ్ళు. 2017లో పెడతామన్నటువంటి చెట్లు ఈ రోజు వరకు కూడా పెట్టకుండా ఇప్పుడు చెట్లు కొట్టేసే కార్యక్రమం చేస్తే ఇప్పుడు పెట్టే చెట్టు ఎప్పుడు అవుతుంది? మొక్క అవుతుంది. అది ప్రాణవాయువు అందియాలంటే దానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు చెట్టును బట్టి దానికి ఒక సార్థకత వస్తుంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే చెట్టు అనేది అది చింత చెట్టు కావచ్చు, మర్రి చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, కప్ప చెట్టు కావచ్చు. కానీ మన అడవిలో అరుదైనటువంటి హెర్బల్ వనమూలికలు కలిగినటువంటి చెట్లు, ఆ చెట్టును కొట్టకూడదని రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి చట్టాలు ఉన్నాయి. వనమూలికల చెట్టు కొట్టకూడదు. ఇప్పుడు కొట్టే వాళ్ళకి ఏది వనమూలిక చెట్టు, ఏది యాప చెట్టు, ఏది తుమ్మ చెట్టు అని తెలవాలంటే శాస్త్రజ్ఞులతోటి ఆ వనమూలికల చెట్టుకు నెంబర్ వేయాలి, దానికి ఐడెంటిఫికేషన్ చేయాలి, ఏదో మార్క్ చేయాలి. అప్పుడు ఆ చెట్టు కొట్టకుండా అవుతుంది. అట్లా అసలు చెట్లు ఐడెంటిఫై చేయాలంటే సిస్టమ్ ఎక్కడ ఉన్నది? మనకి ఇచ్చినటువంటి అనుమతులలో కండిషన్లు ఇప్పటిదాకా ఎందుకు పాటించేవారు? ఇవన్నీ లొసుగులను పక్కకు పెట్టి ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ఏదైనా కొత్త ప్రాజెక్టు వచ్చినప్పుడు, ప్రజలలో అపోహలు ఉన్నప్పుడు, ప్రజలకు అనారోగ్యం బారిన పడుతుందని ప్రపంచం పట్ల అన్నప్పుడు ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల నుంచి మనకు అనుమతులు తీసుకోవాలి. ప్రజల సమూహాన్ని కూర్చోబెట్టి గ్రామాలలో ఉన్నటువంటి నిరక్షరాస్యులకు దానివల్ల వచ్చే లాభాన్ని నష్టాన్ని చెప్పాలి, అవేర్నెస్ చేయాలి. నష్టం ఉంటే దాన్ని ఎట్లా కాపాడుకోవాలో టెక్నిక్స్ చెప్పగలగాలి. ఇవేం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టుని ఇది ఒక మరణ శాసనం కింద, అంటే మన సంక్రాంతి కానుక కింద మన ప్రభుత్వం వికారాబాద్ ప్రజలు సచ్చినా బతికినా మనకు సంబంధం లేదని మేమైతే పెడతామని చెప్పడంలో దీనంత అప్రజాస్వామికమైన చర్య లేదని మనం భావిస్తున్నాం.
రాడార్ స్టేషన్ నుంచి వచ్చే రేడియేషన్ గాలితో పాటు నీటిని కూడా కలుషితం చేస్తుంది. అంటే ఇక మనకి ఎక్కడ అవకాశం లేదు. ఎక్కడ నీళ్ళు తాగినా, నీకు ఏ హోటల్లో నీళ్ళు తాగినా, నీకు బోరింగ్ నీళ్ళు తాగినా, పై నీళ్ళు తాగినా, మన మోటార్ బైక్ నీళ్ళు తాగినా నీకు అది అనారోగ్యానికి దారిస్తుంది. అందులో నో డౌట్ ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని శాస్త్రవేత్తలు దీన్ని ధృవీకరించినాయి. ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాడార్ స్టేషన్లో పడినటువంటి బాధలు ఉన్నాయి, చరిత్ర ఉన్నది, పరిశోధన చేసినటువంటి అవి రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏమంటున్నామంటే దేశానికి మనమేం వ్యతిరేకం కాదు, సైన్యానికి వ్యతిరేకం కాదు, దేశ భద్రతని మనం పక్కన పెట్టే ఆలోచన లేదు. సైనికులు ఏ విధంగా అయితే దేశం కోసం ప్రాణత్యాగం చేస్తారో మన ప్రాంతంలో కూడా ప్రాణత్యాగం, దేశం కోసం ప్రాణత్యాగం చేసేటానికి అందరం సిద్ధంగా ఉంటాం. కానీ మనం అన్నది ఏంటంటే పాత టెక్నాలజీని వదిలిపెట్టి, అత్యధిక రేడియేషన్ ఇచ్చే వదిలిపెట్టి మీరు సాటిలైట్ టెక్నాలజీ ప్రకారం పొండి పెట్టుకుని ఇక్కడ పెట్టుకుంటే అట్లా అవకాశం లేనప్పుడు ఈ ప్రాంతాన్ని వదిలి మామూలు ప్లేన్ గ్రౌండ్లలో మీరు పెట్టుకోండి, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో పెట్టుకోండి. కానీ అడవిని మాత్రం కొల్లగొట్టడం, అడవిని మాత్రం నాశనం చేయడం అది ప్రజలకు ఆమోదం కాదు, తర్వాత పర్యావరణానికి ఆమోదం కాదు, దేశంలో ఉన్న చట్టాలకు ఆమోదం కాదు. చట్టాలను మసపోసి మారడికాయ చేసి మీ దగ్గర ప్రభుత్వం ఉంది కదా అని కోర్టులను మీద చేసి, అడ్వకేట్లను మీద చేసి, మనం పెట్టుకున్న అడ్వకేట్లకు ఆశలు పెట్టి నీకు జీపీ ఇస్తామమ్మా, ఎందుకు ఈ పంచాయతీ వాడోడు, ఆ సాగుడు, ఈ దేశపాండది వాడోడు, గడపోడు, మీకు ఏమి ఇచ్చేది ఉంది, పైసలు ఇచ్చేది ఉందా, మనం మీరు కూడా పుణ్యానికి చేస్తున్నట్టు మనం ఎన్ని అన్నో అని ఇవ్వగలిగినాం, ఎంత చేయాలో అంత చేయగలిగాం. కానీ మానసిక దౌర్బల్యం వల్ల మన వాళ్ళు కూడా మనకి ఒక రకమైనటువంటి ఏమంటారు దురాలోచనతో మన కేసు మనమే ఓడగొట్టుకుంటే మనం ఎవరు నమ్మాలి? డాక్టర్ దగ్గరికి పోతే వాడు ప్రాణం కాపాడాలంటే ప్రాణం తీస్తే మనం ఎవరు కాపాడాలి? కాబట్టి ఇటువంటి పరిస్థితులలో దేశం దిక్కపోయింది, ప్రజలు దిక్కపోయినారు. అడ్వకేట్లను నమ్మటట్టు లేదు, డాక్టర్ని నమ్మటట్టు లేదు, ప్రజాప్రతినిధులను నమ్మటట్టు లేదు, సామాజిక కార్యకర్తలు నమ్మటట్టు ఎవరు నోరు ఇస్తలేడు. అదే రేపు పొద్దుగాల మన ఇల్లు కోల్పోతారు, అవి మన పిల్లలు చచ్చిపోతారంటే ఎవరు మాట్లాడలేడు. ఇప్పుడు ఈరోజు ఇంతమంది వచ్చినందుకు మీకు అందరికీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తున్నారు. మా ఎక్కడైనా రాజేందర్ అన్న, మా రామన్న మధ్య మా ఊళ్ళు వచ్చినారంట. నేను 10 మంది ఉంటే ఛాయ్ తాగి కూర్చొని అనుకున్నాను. నిజంగా మనం అనుకోగలుగుతాయి అన్న రాజేంద్ర అన్న నాకు చాలా పథకాలు దోషించుడు, సామాజిక కార్యక్రమంలో మాకు కూడా వచ్చేది ఏమిటి. కానీ నేను తెలంగాణ పుట్టిన బిడ్డగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రం కోసం 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేసిన వ్యక్తిగా, అదే నాకు ఇంత అన్యాయం జరుగుతుందిగా, ఎందుకు తెచ్చుకున్నామో తెలంగాణ అనే ఒక ఫీలింగ్లో ఉన్న తరుణంలో ఉన్న ప్రభుత్వంపై కొత్త ప్రభుత్వం వస్తే కొత్త మార్పులు ఏమైనా వస్తేమో, కొత్త అభివృద్ధి ఏమైనా వస్తుందేమో, కొత్త జీవితాలు వస్తేమో, మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందేమో, పేదరికంలో ఉన్న మన కొత్త బయట కోసమని మనం ఆలోచిస్తే సత్యతాంతికి పాటలు కట్టేసి సిద్ధం చేస్తే మనం ఏం చేద్దాం? కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. చట్టాలు మన వైపు ఉంటాయి. ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టు తెలుస్తాం, సుప్రీంకోర్టు కాకపోతే అంతర్జాతీయ కోర్టులలో కూడా మనం కేసులు వేయడానికి వీలుంది. ఎందుకంటే మన దేశము ఐక్యరాజ్య సమితిలో కొన్ని ఒప్పందాలు చేసుకుంటుంది, ప్రతి దేశం ఒప్పందాలు చేసుకుంటుంది. ఈ పర్యావరణం మీద ప్రపంచమంతా జాగ్రత్తగా ఉన్నది, ప్రపంచమంతా ఆతృతగా చూస్తున్నది. పర్యావరణానికి ఇబ్బంది కలిగితే పెద్ద పెద్ద దేశాలలో క్షమించడం లేదు. కాబట్టి అవసరం వస్తే అక్కడ కూడా పోదాం. మీ అందరి సహకారం కావాలి, ప్రాంత ప్రజల సహకారం కావాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఉద్యమం తీసుకోవాలి. ఇప్పుడు మనకు టీఆర్ఎస్ నేత వచ్చిండు, కాంగ్రెస్ నేతలు వచ్చిన రాజకీయాలకు అతీతంగా మనం ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని చేయాలి. ఇలా రాజకీయాలు అవసరం లేదు మనకి. ఇవాళ లెక్చరర్ గారు వచ్చినారు, అక్కడే అన్ని కమ్యూనిటీస్ రావాలి. ప్రొఫెసర్ వచ్చాడు, అన్నసాబ్ వచ్చాడు. అంటే మనం ప్రతి కుల సంఘాన్ని తట్టులేపాలి, వ్యాపార సంఘాన్ని తట్టులేపాలి, చదువుకునే విద్యావంతులు తట్టులేపాలి. ఇక్కడి నుంచే వికారాబాద్ నుంచి మరొక ఉద్యమం మొదలు కావాలి. అది తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే ఉద్యమం కావాలి, పర్యావరణాన్ని కాపాడుకునే ఉద్యమం కావాలి, అడవులను కాపాడుకునే ఉద్యమం కావాలి. అడవిని మనం తల్లిలాగా భావిస్తాం, నీటిని మనం దేవతగా భావిస్తాం. ఆ అడవి భయ, నీళ్లు భయ, ఉపాధి భయ, అవకాశాలు భయ. అదే 100-200 మంది మనోళ్ళు ఆ పనికి దాన్ని వస్తారని చెప్పేసి అబద్ధాలు చెప్పి, కలబోని మాటలు చెప్పి ఈ రోజు వరకు కూడా కోడూరు గ్రామ పంచాయతీ పెద్దలు, సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళు మేము అడగగానే మొన్న కోర్టులో మాకు అది అవసరం లేదని గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చింది. గ్రామ పంచాయతీ తీర్మానం ఒకటి వస్తే ప్రపంచంలో ఏ దేశంలో ఆ కంపెనీ రాదు. ఇంతటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా కోడూరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు పంచాయతీ తీర్మానం చేసినాయి. పంచాయతీ తీర్మానం అనుకూలంగా లేకపోతే ఏ కంపెనీ పెట్టడానికి వీలు లేదని చట్టాలు చెప్తున్నాయి. అంటే తుంగలోకి అదేదో ఆయన జీవిత ఆశయంగా
అదేదో పెద్ద మనం వికారాబాద్ ఏమో తెచ్చినామన్నట్టు ప్రచారం చేసుకుంటూ పోతున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ఆలోచన చూస్తే నిజంగా మనం ఎందుకు తెచ్చుకున్నామో తెలంగాణకు ఆందోళన చేసిన ఓచేసి రాకుండా అయిపోతుంది కదా, ఇంకా బాధ వస్తుందని ఆ బాధతోటి ఎంత దగ్గరికి వచ్చి వేడి విషయం ఏంటంటే అన్నదారా మీరు కదిలితేనే మిగతా దగ్గర కదులుతుంది. మేము నిజామాబాద్లో మాట్లాడుతున్నాం, ఆదిలాబాద్లో మరి వికారాబాద్లో ఏమైందా బాబు అని అంటున్నారు. బాబు వికారాబాద్లో ఇప్పుడు కలుగుతున్నారా బాబు, మీరు నిజామాబాద్లో మహారాష్ట్ర దగ్గర ఉంటారు, ఆదిలాబాద్లో ఛత్తీస్గఢ్ దగ్గర ఉంటారు, మీకు కొద్దిగా అవగాహన ఉన్నది. మేము వెనకబడ్డ వాళ్ళు మేము వికారాబాద్ అంటేనే వికారం మనుషులు అంటున్నారు. వాళ్ళు వికారాబాద్ ప్రాశస్త్యం ప్రపంచానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. దీన్ని అడిగి కాపాడుకుంటేనే మనం బతుకుతాం, మనం బతుకునే తెలంగాణ బతుకుతాం. కాబట్టి పెద్దలందరికీ పాదాలకు నమస్కారం చేసి కడుపులో తలబెట్టి మేము కోరుకునేది ఏంటంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాం, మీకు అందుబాటులో ఉంటాం. ఇక్కడికి వెళ్ళే మనం సంఘాలని కలుపుతాం. అవసరం వస్తే రేపు ఎల్లుండో ఒకరోజు అనుకొని ఒకరోజు ఒక పూట బంద్ పెట్టే కార్యక్రమం చేద్దాం. ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం బంద్ కార్యక్రమం పిలిపిస్తూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచన పడతాం, శాంతియుతంగా ప్రయత్నం చేస్తాం. మనం ఇంకొక కోరిక ఏంటంటే ఇటువంటి పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి కలుద్దాం. ముఖ్యమంత్రి తెలియకుండా రేవంత్ రెడ్డి గారు తెలియకుండా ఇంత నష్టం జరుగుతుంది తెలియకుండా ఆగమేఘాలంగా చేస్తున్నట్టు అన్ని లాభాలు ఉన్నాయి అనుకోవచ్చు. పాపం ఏం లాభాలు డెవలప్ అయినా నీ పరువు పోతుందని చెప్పడానికి ఒక ప్రయత్నం చేద్దాం. అన్ని రాజకీయ పార్టీల నాయకుల దగ్గరికి పోదాం, అన్ని రాజకీయ పార్టీలు కలుద్దాం. వచ్చేటి ఎన్నికలు ఉన్నాయి, ఒకవేళ ఇది ఎన్నికలలో మనం తేలకపోతే బిడ్డని ఎన్నికలలో మీకు తోపేసాము చెప్పడానికి మనం ఎంకపోకుండా మన వైపు ఎవరు ఉంటాడో వాళ్ళ వైపు మనం ఉందాం. మన కోసం మంచి కోసం మన వైపు ఎవరు ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం. పెద్దలందరూ హృదయపూర్వకంగా నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకొని సహకరించాలని, మీ నాయకత్వంలోనే ఉద్యమం నడవాలని, మేమంతా మీకు అందుబాటులో ఉన్నామని సుప్రీంకోర్టు నింద చెప్పినట్టు సుప్రీంకోర్టు వారు కూడా పోయే ప్రయత్నం చేస్తారు. ఏ విషయంలో మీకు అందరికి చెప్పి మీ అందరూ అనుమతి తీసుకొని సుప్రీంకోర్టు పోదాం, అంతర్జాతీయ కోర్టులకు పోదాం, ప్రజా కోర్టులకు పోదాం, న్యాయ పోరాటం చేద్దాం. ఇంకొక చిన్న అంశం ఏంటంటే మన రామ్ గారు టెక్నికల్ పాయింట్స్ చెప్తారు, మాట్లాడవలసిందిగా సభకు నమస్కారం. ప్రకృతి విధ్వంసం పరిణామాలు మరి రామగుండం అడవి ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర విద్యా ప్రమాణాలు ఉపాధి కల్పన మాజీ చైర్మన్ ఆదినారాయణ గారు, గురూజీ గారు, దేశపాండే గారు, మరి అన్వరుల్ ఖాన్ డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ మాజీ అన్వర్ సాబ్ గారు, అడ్వకేట్ గారు, రాజలింగమన్న గారు, పెద్దలు గౌరవనీయులు ఎస్ఐపి కాలేజ్ లెక్చరర్ గారు, ఇంకా వేదికలో కూడా పాల్గొంటున్నటువంటి విద్యావంతులు, అంతో ఇంతో పరిరక్షణ పైన మనమందరూ కూడా పోరాడాలనేటువంటి యొక్క అభిలాష ఏర్పడది. సార్ మీరు అన్న మాటలు విద్య చేసుకోండి. ఈ ప్రాంతం ప్రజలకు కాలు మొక్కాల్సిన అవసరం లేదు. మా ప్రాంతాన్ని పరిరక్షించడానికి మేము ఏదైనా కూడా మేమందరం కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం. అయితే ఈ ప్రాంతంలో కూడా చైతన్యవంతులు చాలా ఉన్నారు, చాలా ఉద్యమాలు జరిగినాయి. మరి పెద్దలు నాయకనారాయణ గారు ఉన్నారు, జిల్లా కోసం ఆయన కూడా చాలా ఉద్యమాలు చేసాడు. చాలా రాజకీయంగా కావచ్చు, ఇంకా పర్యావరణం మీద కావచ్చు, సాంస్కృతి చాలా చేసిండ్రు. ఇంకా చేసిన వాళ్ళు కూడా చాలామంది పాటు చేసిన వాళ్ళు ఉండొచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే రామగుండం అడవిలో కూడా ఏదైతే నేవీ రాడార్ యొక్క సిగ్నలింగ్ విధానంతో ఏర్పడినటువంటి యొక్క ఆ సంస్థ మరి ఈ ప్రాంతం లోపల 2014 కంటే మొదలే ఈ ప్రాంతం లోపల ఆ సంస్థను ప్రతిపాదించడం జరిగింది. అప్పట్లో కొన్ని ఉద్యమాలు కూడా జరిగినాయి. మరి పర్యావరణ రక్షణ కోసం అప్పట్లో చాలామంది పోరాడి దాన్ని కోర్టులో బిల్ వేయడం వల్ల స్టేటస్కి వచ్చినందువల్ల ఆగిందట. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ప్రజల కోసం ఏదైతే అక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటి దృష్టి ఇవ్వలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని విషయం తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చినట్టున్నది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆ రాడార్ వల్ల నేను విన్నటువంటి ఒక సమాచారం ఏంటంటే 60 కిలోమీటర్ల వరకు కూడా ఆ యొక్క సిగ్నలింగ్ ట్రాన్స్మిటర్ యొక్క రేడియేషన్ వల్ల మరి 60 కిలోమీటర్ల దూరం పరిధి వరకు కూడా దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. పరిరక్షణగా చెట్లు కావచ్చు, జలవనరులు కావచ్చు, ప్రజల యొక్క జీవన పరిమాణం కావచ్చు, అన్నిటిపైన కూడా ప్రత్యక్షంగా దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి నాకు తెలుసు. అయితే మనము ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగడానికి అందరం కూడా ఏదొచ్చినా కూడా ఆహ్వానిస్తున్నాం, కాదనలేం. కానీ ప్రజలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరగకుండా, ప్రజల జీవన ప్రమాణం పైన దాని చెడు ప్రభావం పడకుండా, అటవీ ప్రాంతం మీద ఏమి ప్రభావం పడకుండా, సాధారణ ఇప్పుడే బయోడైవర్సిటీ గురించి మరి
ఇంబ్యాలెన్స్ లోపల వాతావరణ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది. డైవర్సిటీ యొక్క కార్యక్రమాలు పెట్టి ప్రపంచం లోపలనే వాతావరణం యొక్క బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఒక 3 సంవత్సరాల కింద అనుకుంటే నేను హైటెక్ సిటీ లోపల అంతర్జాతీయ సదస్సు కూడా జరిగింది. ఆ సదస్సులో కూడా చెప్పిన విధానం ఏంటంటే జీవ పరిణామంలో కూడా జంతువులు కానీ పక్షులు కానీ అడవులు కానీ ఏదైనా కూడా అది ఇంబ్యాలెన్స్ కాకుండా సమాన స్థాయిలో ఉండాలంటే అడవుల పరిరక్షణ జరగాలి, జంతువులు ఉండాలి. అన్నీ కూడా పరిరక్షించడానికి మనందరం కూడా మనము మానవులు మన యొక్క అత్యాశ కోసం ఇల్లు కట్టడమో లేకుంటే మన అవసరాల కోసమో చెట్లు నరకడం కానీ జనవరను పాలు చేయడం కానీ ఇలాంటివి జరగొద్దని చెప్పేసి మరి అంతర్జాతీయ సదస్సు జరిగింది. అయితే ఇప్పుడు మన ప్రాంతంలో వచ్చేటటువంటి యొక్క ఈ పరిణామాలన్నీ కూడా దేశవ్యాప్తంగా చెప్పిన తర్వాత మనం ఈ రోజుల్లో మనం ఈ స్థాయిలో ఉన్నాం. వచ్చే తరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా పరిణామాలు చాలా దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనమంతా కూడా దాని వల్ల జరిగే రేడియేషన్ వల్ల ప్రభావం ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీల మీద కావచ్చు, ప్రజల నీటి వనరుల మీద కావచ్చు, మరి చెట్లు కొట్టేస్తే వాతావరణం మీద కావచ్చు, ఇలాంటి పరిణామాలన్నీ కూడా మరి భవిష్యత్ తరాల వారికి చాలా వస్తాయి. మరి మనము ఈ స్థాయిలో కూడా మనం చదువుకోవడం 50,000 ఉన్నటువంటి వ్యక్తులు మనందరం కూడా దానిపైన అధ్యయనం చేసి వాళ్ళు చేసే పోరాటానికి ఈ ప్రాంత వాతావరణాన్ని పరీక్షించడానికి మనందరం కూడా ముందుకు వచ్చినాం. ఇలా నిజంగా అన్నారు సార్ 45 మంది వస్తున్నారు లేదని చాలా మంది వచ్చారు. మీరు ఈ సమావేశంలో తెలుసుకోవచ్చు. ఈ ప్రాంతం పైన మాకు అభిమానం ఉంది, మా ప్రాంతానికి చెడు జరిగితే మరి రక్షించుకోవడానికి మేమందరం ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి వాళ్ళ పరిధిలో కూడా వాళ్ళు కోర్టు వరకు కూడా పోరాడింది. అయినా ఇంకా సరిపోవడం లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇప్పుడు దేశంలో కూడా ఎన్ని రాష్ట్రాలు 11 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ప్రయత్నం చేసినట్ట. ఆ ప్రాంతంలో కూడా ప్రజలందరూ వ్యతిరేకించారు. మరి ఆ ప్రాంతాన్ని కాపాడడానికి వాళ్ళందరూ తెగించిన తర్వాత వెనుకబడ్డ ప్రాంతం అని రాజకీయంగా చైతన్యం లేదని లేకపోతే ఇంకేదో ఊహించుకొని ఈ పూడూరు మండలంలో కూడా ఉన్నటువంటి ఒక రామగుండంలో కూడా చాలా వనమూలికలు ఉన్నటువంటి చెట్లు ఉన్నాయంటారు సార్. మరి మంచి వాతావరణం ఉంది, వాళ్ళు అక్కడ నీటి బుగ్గలు ఉన్నాయంటున్నారు. మరి అవన్నిటి కూడా పరిరక్షించుకోవాలంటే ఆ సంస్థ ఈ ప్రాంతంలో కూడా అనుకూలమైనది కాదుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రామగుండం యొక్క రేడియేషన్ ప్రభావంతో ఉన్నటువంటి యొక్క ఈ సంస్థను ఈ ప్రాంతం నుంచి తరలించాలని, ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ప్రాణాలు జీవ పరిణామాలను కాపాడుకోవడానికి దయచేసి ప్రభుత్వం ఇంకొకసారి పునరాలోచించి ఈ పూడూరు మండలంలో ఉన్నటువంటి శాంక్షన్ అయినటువంటి యొక్క సంస్థను వేరే ప్రాంతానికి మార్చాలని చెప్పి నేను యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపైన మీరు కరపత్రాలు ఇస్తారు, సమావేశాలు పెడతారు, ఇంకా స్కూళ్ళలో కూడా పోయి వీళ్ళందరూ కూడా మోటివేషన్ చేసి మరి సాధారణ 50 మంది కాదు 1000 మందితో కూడా మనం మానవహారం చేసి దీన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయి ఇది ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి యొక్క సంస్థ మన ప్రాంతంలో వద్దనేటటువంటి యొక్క మనం అందరం కూడా ఒక గట్టి నిర్ణయానికి రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మరి మంచి సమావేశంలో కూడా మాకు చాలా తెలియని విషయాలు కూడా పరిణామం ఈ వాతావరణ పరిమాణంలో జరిగిన విషయాలు కూడా దేశవ్యాప్తంగా చాలా చెప్పారు. మరి నేను ఇంటర్ వరకు బైపీసీ చదివిన, మాకు పార్టీలో ఎకాలజీ మా జీవ పరిమాణం కావచ్చు, సారు ఎకాలజీ చెప్పారు చాలా విషయాలు కూడా. సైన్స్ అధికారులకు ఇంకా ఈ పన్న మీద చాలా అవగాహన ఉంటుంది. కావున ఎట్టి పరిస్థితులలో మనము ఈ రామగుండంలో ఉన్నటువంటి యొక్క నేవీ రేడియేషన్ యొక్క నేవీ సిగ్నలింగ్ విధానం యొక్క ఆఫీసు మనందరం కూడా రాకుండా ప్రయత్నం చేస్తాం. ఏది జరిగినా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగితేనే అది బాగుంటుంది. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేటటువంటి ఏ చర్చా కార్యక్రమం కానీ ఏ మానవరం కానీ ఏ కార్యక్రమం అయినా కూడా మేము మా పార్టీ తరఫున మేమందరం కూడా పాల్గొని ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశానికి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. హైకోర్టు అడ్వకేట్ కన్నా రామగుండం ఫారెస్ట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, ఈ సబ్జెక్ట్లో డెప్త్ ఏంటి, ఎంతవరకు మనం కొత్త నాలెడ్జ్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేయగలుగుతాం అన్న దాని మీద ఎక్కువ పనిచేస్తుంటుంది. ప్లస్ లీగల్గా కూడా చేస్తాం. అయితే ఈరోజు ప్రోగ్రాం రాత్రి అన్నగారు చెప్పిన తర్వాత ఎవరో నేను ఒక టీవీ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మొన్న. ఆ ఇంటర్వ్యూ నాకు ఫార్వర్డ్ చేసి కింద రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఆల్రెడీ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి. అయితే పెద్దలందరూ టెక్నికాలిటీస్ గురించి లోకల్గా మాట్లాడడం గురించి చాలామంది ఉన్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఈ అవకాశం తీసుకుంటూ నేను ఒక చిన్న పాయింట్ క్లారిఫై చేయదలుచుకుంటాను. కొన్ని ఇంగ్లీష్ పేపర్లో, కొన్ని తెలుగు పేపర్లో, కొన్ని ఛానల్లో కూడా ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారంటే బిల్ అయిపోయింది అనుకుంటున్నారు.
రెండవది రాసినప్పుడు డిస్పోజ్ ఆఫ్ చేసారు అంటున్నారు. సో దాని గురించి ఒక చిన్న మధ్యలో మనకి స్టేటస్ కో పోయింది, అడవిలో చెట్లు కొట్టద్దని మనం స్టేటస్ కో వేసాం హైకోర్టులో. కోర్టు కూడా మనతో ఏకీభవించి స్టేటస్ కో ఇచ్చింది. మధ్యలో అనివార్య కారణాల వల్ల ఆల్రెడీ దేశపాండే అని చెప్పారు, అనివార్య కారణాల వల్ల మనకి ఆ స్టేటస్ కో పోయింది. అయితే మనం ఏం చేసామంటే ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ ఈ రాడార్ స్టేషన్ ముందుకు తీసుకెళ్లాలనుకుందో మళ్ళీ చెట్లు కొట్టద్దని ఒక ఐఏ వేసింది. ఐఏ వేసినప్పుడు ఏమైందంటే మాకు మొన్న లాస్ట్ వీక్ హియరింగ్ ఇచ్చారు, అలా మీరు కూడా వచ్చారు కదా, 23 రోజు దాని హియరింగ్ జరిగినప్పుడు మనం చెట్లు కొట్టద్దనేసాం. కొత్త సీజీ గారు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ చెట్లు కొట్టుకోవచ్చు అవసరమైంది అన్నది ఒకటి చెప్పి డిస్పోజ్ ఆఫ్ అంటారు, కోర్టు భాషలో డిస్పోజ్ ఆఫ్ చేశారు. అంటే మనం ఒక నార్మల్ భాషలో మాట్లాడుకుంటే మనం ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాం ఆయనకి. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు అవసరం లేదబ్బా మీకు ఈ రిక్వెస్ట్, కానీ వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి తర్వాత చూద్దాం అన్నారు. అంటే మనం అడిగిన రిక్వెస్ట్ని అక్కడ డిస్పోజ్ ఆఫ్ చేశారు. కానీ ఈరోజు కూడా ఇంకా ఈ ప్రజావాద్యం హైకోర్టులో నడుస్తూనే ఉంది. దీనిపై నుంచి ఇంకొక మాట ఏంటంటే, ఒక బిల్ తీసుకోవాలంటే మనం ఒక బిల్ వేయాలంటే ఓ చిన్న కోర్టుకి వెళ్ళి ఎక్కడో డిస్ట్రిక్ట్ కోర్టులో వేయడానికి లేదు. ఒక బిల్ వేయాలంటే అయితే ఆ స్టేట్ హైకోర్టులో వేయాలి, లేకపోతే సుప్రీంకోర్టులో వేయాలి. ఈ బిల్ వేసినప్పుడు కూడా దీంట్లో ఏమీ అసలు విషయం లేకపోతే అసలు బిల్లే యాక్సెప్ట్ చేయాలి. ఒక హైకోర్టులో, ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్లో, ఒక చీఫ్ జస్టిస్ కూర్చునే బెంచ్లో, 2 జడ్జిలు కూర్చునే బెంచ్లో మనం వేసిన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారంటే దీంట్లో పసం. అండ్ ఇంకొక చిన్న మాట, మేము ఒక 6-7 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం నేను దేశపాండే అన్న వచ్చినప్పుడు మేమిద్దరమే నాన్ లోకల్స్. నేనైతే మరీ నాన్ లోకల్ అప్పుడు, ఎందుకంటే నేను ఎన్ఆర్ఐ, నేను లండన్లో ఉంటా, 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటుంటా, 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాను. అలాగే రామగుండం పోదాం అంటే ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు అన్న రామగుండం పోదామా అన్నట్టు. అది నాకున్న నాలెడ్జ్ నిజంగా. అంటే దేశపాండే అన్న తీసుకొచ్చి ఇక్కడ అడవి చూసి మేము ఆ రోజు మాట్లాడదాం అంటే నిజంగా 2016 అనుకుంటా మాట్లాడదాం అంటే ఒక 10-15 మంది వచ్చారు. ఈరోజు ఇంతమంది వచ్చేటప్పుడు నాకు కూడా ఒక రకంగా సంతోషం. నాకు వికారాబాద్ కాదు, నాకు వికారాబాద్ అంటే ఏంటో తెలియదు అసలు. నేను వికారాబాద్లో చదువుకోలే, నా చుట్టాలు ఎవరు వికారాబాద్లో. నిజంగా చెప్పాలంటే నాకు ఒక పేపర్ ఆవిడ ఫోన్ చేసింది, పేపర్లో పేరు లేదు కానీ ఓ పేపర్ ఆవిడ పెద్ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఆవిడ 10 రోజుల క్రితం ఫోన్ చేసి అంటది, ఏది రామ్ నీకు ఎందుకు పంచాయతీ అంటది. సరే బాగానే ఉంది నువ్వు చెప్పిన పంచాయతీ, నేను ఎన్ఆర్ఐని, నాకు ఆక్సిజన్ అందలేదు అనుకో, నా పిల్లల్ని తీసుకుని నేను లండన్ పోయి అక్కడ ఉంటా, అక్కడ ఆక్సిజన్ కొరత ఏం లేదు, మరి మీరేం చేస్తారు? నాకు ఆక్సిజన్ లేకపోతే నేను పోతా అని నువ్వు చెప్తున్నావు, నేను మాట్లాడద్దని. నేను పోతా, నా చుట్టాలు, నా ఫ్రెండ్స్, నా దోస్తులు, మా అన్న ఉన్నాడు ఇక్కడ 6-7 సంవత్సరాల నుంచి అలసిపోకుండా కొట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఏజ్కి, ఆయన కొట్లాటకి ఆయన చూసిన రోజు మేము ఇన్స్పైర్ అవుతాం. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈసారి ఈ చిన్న అపోహలు ఏవైతే ఉన్నాయో నా సైడ్ నుంచి నేను చేయదలుచుకున్నాను. నేను చెప్పినట్టు టెక్నికాలిటీస్లో మీకు ఎంత డెప్త్లో కావాలన్నా చెప్పగలిగేటట్టు నేను ఇప్పుడు ఈ మీటింగు, ఈ టైం అంతా తీసుకుని వేరే వాళ్ళకి అనవసరం అనిపించేది, మీకు అవసరం అనిపించేది డిస్కస్ చేయడం ఎందుకు అనుకుంటే నా నెంబర్ ఇస్తాను. ఎవరైనా ఏ టైంలో 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా చెప్పినట్టు నాకు వికారాబాద్కి, దామగుండంకి ఎలాంటి సంబంధం లేదు అసలు. కానీ ఎవరికి ఎలాంటి డౌట్లు ఉన్నా సరే డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినా నేను క్లారిఫై చేయడానికి రెడీ. ఈ మీటింగ్లో కూడా ఇప్పుడు ఈ ఏదైతే డిస్పోజ్ ఆఫ్ చేశారు, ఐఏ డిస్పోజ్ ఆఫ్ చేస్తే పిల్లు డిస్పోజ్ ఆఫ్ చేశారు, రాడార్ స్టేషన్ వచ్చినట్టే అని పేపర్లు రాస్తున్నాయి. ఏంది వచ్చింది లేదు, పోయేది లేదు, ఇంకా పిల్లు తేలాల్సిందే. ఈ పిల్లు ఇక్కడ తేలితే నెక్స్ట్ మేము పోవాల్సింది సుప్రీంకోర్టు. ఓకే, పెద్ద కోర్టుకే లేదు. ఒకవేళ ఈ పిల్లు తేలలేదు, మొన్న మనం పెట్టుకున్న రిక్వెస్ట్ ఏదైతే రిజెక్ట్ అయిందో లేకపోతే డిస్పోజ్ ఆఫ్ అయిందో మళ్ళీ చెట్లు కొట్టద్దని సుప్రీంకోర్టు పోతున్నాం 10 రోజులు. ఇది ఒకటి. హైకోర్టులో కేసు ఉంది కనుక ఈరోజు మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోవడానికి మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పోవడానికి రెడీగా ఉన్నాం. మీరు అడగచ్చు, అరే 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది, మీరు పోంది ఇప్పుడు ఎందుకు పోతారని. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయింది, ప్రపోజల్ పెట్టింది 2010లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ పెట్టమన్నారు. స్టేజ్ల వారీగా అప్రూవల్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గవర్నమెంట్ స్పీడ్ ఎట్లా పెంచిందో మేము కూడా స్పీడ్ పెంచదలుచుకున్నాం. దీనికి తగ్గ చట్టాలు ఉన్నాయి. చట్టాలని ఎప్పుడైనా సరే ఒక చట్టం చేసినప్పుడు చట్టాన్ని బాధించేటోడిని బట్టి చట్టం అది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక దొంగ అన్న, మంచి పని కోసం దొంగ అయింది అందం వేరు, దొంగ అయింది అందం వేరు. అలాగా మనం దీని గురించి కూడా కొట్లాడతాం. ఇప్పుడు ఈ
దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడమే కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోకి వెళ్ళి అక్కడ కూడా అసలు ఫండమెంటల్గా రేడియేషను, మన జంతువులు, జీవరాశులు ఇవన్నీ పక్కన పెడతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక అడ్వకేట్గా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్. నేను ఒక ఆన్లైన్ ఉన్నప్పుడు ఓ ఇంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి అన్న ఒక కేసు వేయాలన్నా. సరే కేసు ఏందో, ఏదో పెద్ద కేసు కావచ్చు అన్న, ఈ కేసులు చూడాలన్నా. సరే కేసు ఏందో చెప్పండి, ఏ అడ్వకేట్ దగ్గర పోతే బాగుంటుందో చెప్తానని. అన్న పొద్దున్న 4:30కి మా ఇంటికి ముసుగు వేసుకుని ఒక ఆడ వచ్చిందన్న, నైట్ వేసుకుని వచ్చి మా గులాబ్ పూజ ఎంపిపోయిందన్న, నేను ఎక్కడి నుంచో దూరాన్ని తీసుకొచ్చినన్నా. గులాబ్ పువ్వే కదమ్మా పోనీ అంటే ఎవిడెన్స్ ఉందా అన్న. మా ఇంటి ముందు CCTV ఉందన్న, అది తెంపుతుంటే రికార్డ్ అయినా ముసుగేసుకుంది. మేము ప్రతి గల్లీలు మొత్తం పోయి అందరిని అడిగి వచ్చినాం, ఎవరు తెంపారు అని. నాకు 2-3 మీద డౌట్ ఉంది, కేసు వేయాలి. సరే అక్కడికి ఆ కేసు వదిలేస్తే మన ఊరు, నేనే మన ఊరు అనుకుంటున్నా, మన ప్లేస్లో ఇన్ని చెట్లు, ఒక గులాబీ పువ్వు కోసం నా దగ్గర హైకోర్టు అడ్వకేట్ దగ్గర వచ్చి కేసు పెడతా అంటే మన ఇంటి పక్కన ఉన్న చెట్లు, వందల లక్షల చెట్లు పుట్టబోతుంటే మనం ఏం చేయాలన్నది మనం ఆలోచించాలి. అంతకుమించినట్టు ఒక పువ్వు కోసం ఒక ఆవిడ ఇంత పంచాయతీ చేస్తే మనం ఎంత పంచాయతీ, మన చెట్టు ఇక మిగతావన్నీ పక్కన పెడదాం. ఒక్క నిమిషం, ఇక మిగతావి పెద్దలు అందరూ చెప్తూనే ఉన్నారు. ఒక చెట్టు పోతే నేను ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు ఊర్లో లేను, ఏ చెట్టు కింద పడుకుని ఎంజాయ్ చేసిన లైఫ్ కాదు నాకు. కానీ ఒక చెట్టును తలుచుకుంటే నాకే ఇంత బాధ వేస్తుంది. ఏదో నాకు 2 చిన్నపిల్లలు, వాళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుందో, చెట్టు ఎవడైనా కొట్టేస్తుంటే అట్లా అనిపిస్తుంది. నేను సిటీలో ఉన్నా, నా ఇంటి చుట్టూ, మా కాలనీలో ఎవరింటి చుట్టూ చెట్లు ఉండేవి. నా ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండేవి. కనబడ్డోళ్ళలో పంచాయతీ చెట్టును కొడతావా. నా ఇంటి మీద 2nd ఫ్లోర్లో ఒక గార్డెన్ పెట్టుకున్నాను. సరే చెట్లు ఎట్లా పెట్టలేకపోయినా గార్డెన్ అయినా పెట్టుకున్నాను. అయితే నేను ఒక మొగ్గ దుంపిర్రో, ఒక పువ్వు దింపిర్రో అని ఒక ఆమె సిటీలో పంచాయతీ పెట్టుకుంటే, మనం ఇక్కడ మనకి వందల లక్షల చెట్లు పోయే ఛాన్స్ ఉంది. మనం ఎంత ఆలోచించాలన్నది మీకే వదిలేస్తున్నాం. అండ్ నేను చెప్పినట్టు ఇక్కడితో నా సబ్జెక్ట్ నేను ముగిస్తున్నా. బట్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత, లేకపోతే 10 రోజుల తర్వాత ఎవరికైనా డౌట్ వస్తే మాత్రం, ఏ విషయంలో అయినా ఇది కరెక్టా ఇది కాదా అన్న ఎక్కడైనా అనుమానం ఉన్న దగ్గర మాత్రం ప్లీజ్ నాకు ఫోన్ చేయండి. నేను 24 గంటల అవైలబుల్ ఉంటా. మీకు అది అడవి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేను పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసినటువంటి ప్రాంతం ధారూర్, వికారాబాద్, ఎన్నెపల్లి అవగారు ప్లేస్. నిన్న రాజేందర్ ఫోన్ రాగానే చాలా సంతోషించాను. మరి మురళీధర్ గారు జ్ఞాపకం వచ్చారు. మురళీధర్ గారితో ఇంతకుముందు TRC సందర్భంలో, బహుశా చాలామందికి జ్ఞాపకం కావచ్చు, తెలంగాణ రిసోర్స్ సెంటర్, తెలంగాణ ఉద్యమం అంతా తెలంగాణ రిసోర్సెస్ గురించి అందులో వీక్లీ లెక్చర్స్ అరేంజ్ చేసేది హిమాయత్ నగర్లో, ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రాంగణంలో. వేద్ కుమార్ గారు, శనివార్ గారు, అందులో నేను కూడా ఒక ఫౌండర్ మెంబర్గా అతనితో పనిచేశాను. పెద్దలు, మిత్రులు, ముఖ్యంగా ఈ దేశానికి, జాతికి ఆశాజ్యోతులైనటువంటి యువకులు, చాలా సంతోషం. వారి సంఖ్య చాలా పెద్దగా ఉంది. అంటే దేశం కూడా యువ దేశం, మన దేశం. అందులో యువకులు లేకపోతే మరి విచారించదగ్గ విషయం. కానీ ఇక్కడ చాలా సంతోషం. మా బ్రదర్ రాజలింగం గారు, సో ఇందాక పర్యావరణ రక్షణ గురించి, దాన్ని ధ్వంసం చేసే సందర్భంలో దానివల్ల వ్యక్తిపైన, మనుషులపైన, పర్యావరణం పైన, మరి జీవరాశులన్నిటిపైన
వచ్చే దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈనాటి గ్లోబల్ విలేజ్ అనేటటువంటి కాన్సెప్ట్లో మనం బ్రతుకుతున్న సందర్భంలో ఎవరికి తెలియని విషయం అని నేను అనుకోను. మరి ముఖ్యంగా మన దేశం సంగతి వచ్చినప్పుడు మన దగ్గర ఒక గొప్ప మూమెంట్ నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది, చిప్కో మూమెంట్ అని. చిప్కో అనేది చిప్పక్న మనవాడు కూడా రోజు వాడుక భాషల్లో అంటాం, చిప్పగారి ఆత్మేరా అంటాం. అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వృక్ష సంతతి ఎంత ప్రాముఖ్యం ఉందో, ఆక్సిజన్ అన్ని విషయాలు అందులో చాలా వచ్చేసాయి ఇందాక విషయాలన్నీ. అయితే వాళ్ళు అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అటవీని వృక్షాలను ఎవరైతే కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో ప్రతి వృక్షానికి కాపాడుకోవడానికి మేము మా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఆ చెట్టును వాళ్ళు హత్తుకునేది అనమాట. चिपक जाते थे वो लोग उस झाड़ से और बोलते थे कि आओ मारो हमारे साथ इस झाड़ को भी मारो. जब झाड़ को आप खत्म कर रहे हैं हमारे से हमको भी मारो, हम तैयार हैं उसके लिए. ఇందులో ముఖ్యంగా ఒక ఫ్రంటల్ పాత్ర వహించింది మన మహిళలు. వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళతో పాటు అందరు కూడా ఉన్నారు. రెండవ విషయము జస్ట్ గత చరిత్ర నుండే నేను కొన్ని రెఫరెన్సెస్ తీసుకుంటూ తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈనాటికి థర్డ్ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే కలాం. అతని పదవి కాలం అయిపోయిన తర్వాత బహుశా జరిగిన ఒక సంఘటన అందరికి తెలుసు, మృత్యు. అతను ఎలాంటి పరిస్థితుల్లో మృత్యు చెందాడు? ఈస్టర్న్ స్టేట్లో బేసికల్లీ హీ వాజ్ ఎ టీచర్, ప్రొఫెసర్. పదవి విరమణ తర్వాత కూడా తను ఆ పనిలో మళ్ళీ నిమగ్నం అయిపోయాడు. అయితే ఒక లెక్చర్కి అక్కడ పిలిచారు అతన్ని. ఆ కాన్ఫరెన్స్ హాల్లో చర్చా విషయం ఏంటంటే లివేబుల్ అర్త్ అన్నమాట. అంటే జీవించదగ్గటువంటి భూమండలం, భూమి, అది విషయం, అతని చర్చ విషయం. అప్పుడు దాని ప్రత్యేకత గురించి మాట్లాడుతూ అప్పుడు గొప్ప అక్కడ. అంటే ప్రత్యేకత, దీనికి మన పర్యావరణాన్ని కాపాడుకునే ప్రత్యేకత ఇంకా అనంతగిరి ఏ విషయం తీసుకున్నా ఇక్కడ కానీ ఆ పర్యావరణకు అనుగుణంగా న్యాచురోపతి అనేటటువంటి ఒక మెథడాలజీ ఈరోజు కూడా ఉంది. అయితే నిజాం కాలంలోనే, ముఖ్యంగా 7వ నిజాం అనుకుంటాను నేను, ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆ సందర్భంలోనే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని అనంతగిరి, మన వికారాబాద్ అనంతగిరి హిల్స్ను అది సెలెక్ట్ చేయడం జరిగింది. ఎస్. రెండవ విషయము, అతను ఎంత ప్రాక్టికల్లీ దాన్ని, అంటే లివేబుల్, లవేబుల్ అని ఇక్కడ మనం ఉపయోగించవచ్చు పదము. ఇక్కడనే పక్కనే ఎన్నెపల్లి చెప్పాను కదా, ఇది ఎన్నెపల్లి ఏరియా. ఇది ఎన్నెపల్లి నుండి బూర్పుపల్లి మనం వెళ్తున్నాం. ఇప్పుడు పర్గి రోడ్, జస్ట్ పెట్రోల్ బంక్ వచ్చింది, ఇంకో స్కూల్ కూడా వచ్చింది కదా మన చంద్రశేఖర్ రావు గారు. భృంగి తర్వాత మహబూబ్ కాటేజ్ ఇప్పుడు లేదు, కనుమరుగైంది. చిన్నగా ఉందా, తోట ఉండింది. అది సమ్మర్ అతని ఇది అనమాట. హీ యూస్ టు కమ్ ఓవర్ హియర్, హిల్ స్టేషన్ అంటాం కదా, హిల్ స్టేషన్. హీ యూస్ టు కమ్ టు దిస్ ఏరియా. యాక్చువల్లీ ఈరోజు మనం చూసే వికారాబాద్ లేదు. ఇక్కడ ఉన్న ఊరు గంగారం, ఇక్కడ ఉన్నది ఇది ఎన్నెపల్లి, శివారెడ్డిపేట. వికారాబాద్ లేదు యాక్చువల్లీ. వికారాబాదు ఆనాటి పరిపాలన విషయంలో
విహారుల్ ముల్క్ సత్యనారాయణ సార్, విహారుల్ ముల్క్ అనేటటువంటి అధికారి ఇక్కడ నియమింపబడ్డారు. ఇక్కడ రైల్వే జంక్షన్ అది వచ్చిన తర్వాత దాంతోనే పేరు వికారాబాద్ అనేటటువంటిది వచ్చింది. ఆ తర్వాత జంక్షన్ వచ్చినాయి, పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. సో ఇవన్నీ విషయాలు ఉన్నాయి. ఇది చరిత్ర. దాన్ని కొంచెం డిస్టర్బ్ చేసే పరిస్థితి ఆ మధ్యలో అనంతగిరి శానిటోరియంను కొంచెం తీసేసి అక్కడ ఏమంటారు ఇన్కమ్ వచ్చేటటువంటి సోర్స్గా దాన్ని మార్చుకోవడానికి టూరిజం సెంటర్గా చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేసినాము, అందులో పాల్గొన్నాము. ప్రొఫెసర్ సోమన్న ఎస్ఎఫ్టి కాలేజ్, ఐఎమ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ఎఫ్టి కాలేజ్ జిల్లా పరిషత్. ప్రొఫెసర్ పురుషోత్తం సార్ హీ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. తర్వాత ముఖ్యంగా దామగుండం గురించి వేద్ కుమార్ గారు, హీఈస్ ఎ రిలేటివ్ ఆఫ్ కేసీఆర్. వేద్ కుమార్ గారు హీ హ్యాస్ ఎస్టాబ్లిష్ నంబర్ ఆఫ్ ఎన్జిఓస్. అందులో సేవ్ హైదరాబాద్ అని, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అని దాంట్లో పనిచేస్తూ నేను కూడా అతనితో 32 సంవత్సరాలు అక్కడ ఉన్నాను తెలుగు అకాడమీ పక్కన. కాబట్టి ఒకసారి అతను తీసుకొని వచ్చి ఇక్కడ ఒక సభ కూడా ఏర్పాటు చేసినాం. దామగుండం ప్లేస్లో విజిట్ చేసి అక్కడ స్తూపాలు, మందిరం కూడా ఉంది, ఏదో ఉంది, గుండం కూడా ఉంది అక్కడ. అయితే దీని గురించి మనం రామ్ కరింగే సిల్సిలే అన్నారు. ఆ రోజు కూడా చాలామంది మన ఎస్ఎఫ్ కాలేజ్ ప్రొఫెసర్ వాళ్ళు కూడా వచ్చారు. గాంధీ పార్క్ మన వికారాబాద్, అందులో చిన్నపాటి ఒక రౌండ్ టేబుల్ లాగా చేసుకున్నాం. సరే, మొత్తానికి ఇవన్నీ విషయాలు. మొన్న ప్రసాద్ సార్ మన న్యూలీ ఎలక్టెడ్ ఎమ్మెల్యే అండ్ స్పీకర్, అతనికి కంగ్రాచులేషన్ చెప్పడానికి నేను వెళ్ళాను. అక్కడ మురళీధర్ గారితో మళ్ళీ పరిచయం అయింది, అక్కడ ఉన్నాం. అప్పుడే ఈ విషయం వచ్చింది చర్చకు. అతి తొందరలో ఇలాంటి రౌండ్ టేబుల్ ఏమన్నా పెట్టుకుందాం. ఆ రోజే బహుశా నేవీ వాళ్ళకు అప్పగించారని వార్త కూడా పబ్లిష్ అయిపోయింది పేపర్. అది చూపించి అక్కడ కూడా చూపించాము, మాట్లాడుతున్నాము. అతి త్వరలో దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటిది అక్కడ నిర్ణయం చేసి చెప్పారు, అతను ఆహ్వానించారు కూడా. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ మూమెంట్. డెఫినెట్లీ వీ విల్ వర్క్ టుగెదర్. చాలా సంతోషము, కృతజ్ఞతలు, ధన్యవాదాలు అందరికీ. అయితే కార్యాచరణ ఏదైతే చెప్తున్నామో ఒక్కొక్కరు చెప్తున్నాం, ఆ కార్యాచరణ గురించి అతి త్వరలో మనం కొంచెము ఆల్ పార్టీ ఏమంటారు, ఆల్ గ్రూప్స్, ఆల్ సిటిజన్స్ ఏమన్నా దానికి అతి త్వరలో ప్రభుత్వానికి వికారాబాద్ జిల్లాలో వస్తుంది. వికారాబాద్ జిల్లా సంబంధితుడు సీఎం గారు ఉన్నారు, మరి కన్సర్న్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇక్కడ రామ్మోహన్ రెడ్డి, ఇక్కడ ప్రసాద్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళకందరిని కలుపుకొని ఇమీడియట్లీ, ఎందుకంటే చాలా ఫాస్ట్గా పని ముందుకు వెళ్తున్నది ఇప్పుడు. అంటే వార్తల ద్వారా తెలిసిన విషయం అది ఉంది. కాబట్టి దాని గురించి కార్యాచరణని ప్రకటిస్తారని ఆశిస్తూ మరి మరొకసారి మా టీం దామగుండం అడవి పరిరక్షణ సమితి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. ప్రేమికులందరికీ నమస్కారం. అందరూ చాలా మాట్లాడిండ్రు. జనరల్గా లేట్గా మాట్లాడే వాళ్ళకి ఏం మిగలదు అక్కడ. అయినా కూడా ఒక విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను. కాలుష్యం అనేటువంటిది ఏ రూపంలో ఉన్నా కూడా దాని ప్రభావము మనకి ఇమ్మీడియట్గా కనబడదు, మరి ప్రత్యక్షంగా కూడా కనబడదు. ఇట్ ఈస్ హైలీ డిలేడ్ అండ్ ఇండైరెక్ట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూషన్. అంటే చాలా కాలం పడుతుంది, ప్రత్యక్షంగా కనబడదు. ఇప్పుడు ఏదో కత్తితో కోసామనగానే మనకు రక్తం వస్తుంది ఇక్కడ, కానీ ఇది అట్లా కాదు, ఇండైరెక్ట్గా వస్తుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. అందుకనే ఇలాంటి ప్రాజెక్టులు ముందు తెచ్చేటప్పుడు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వం లేదా అధికారులు
ఏం చేయాలంటే పెట్టబోయేటువంటి ప్రాజెక్ట్ ఏంటి, దానివల్ల వచ్చేటువంటి సంభవిస్తాయి, అలాంటి మార్పులు సంభవించినప్పుడు అక్కడ ప్రజలకు కానీ, జీవ వైవిధ్యానికి కానీ, అటవీకి కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ ఏమాత్రం నష్టం వచ్చేటుంది, దీనికి నివారణ చర్యలు మేమేమైనా తీసుకుంటున్నామా, లేదా మేము చేయబోయే పని వల్ల ఇక్కడ హాని జరగట్లేదు, ఒకవేళ జరిగినా కూడా అది నామమాత్రమే, ఎవరికి ఇబ్బంది లేదు అనే విధంగా వాళ్ళు ఏదైనా ఒక డాక్యుమెంట్ తయారు చేయాలి. ఎందుకంటే ఒకసారి కోకోకోలా తాగుతారు, మీరంతా కోకోకోలా తాగుతారు కదమ్మా, నేను తాగు. కోకోకోలాలో పెస్టిసైడ్స్ వస్తున్నాయని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయినా అలా ఉన్నాయి కదా అని తెలిసి కూడా మనం ఈరోజు కూడా తాగుతున్నాం అందరం, ప్రిస్టేజ్ కోసం. కొందరు తాగుతారు, లేకపోతే తాగకపోతే ఏమనుకుంటారు అనుకోరు. అంటే చూడండి, అందులో విష పదార్థాలు ఉన్నాయి కానీ లిమిట్ దాటలేదు. అంటే మనం విషం కూడా లిమిట్ దాటకుండా చూసుకోవచ్చు అనే భావన కలిగించేశారు మనకి. అట్లా కాదు, అందులో ఉండకూడదు కదా, కానీ ఏం కాదు సార్, ఈ మాత్రం ఉన్నా ఏం కాదు అనేటువంటి స్థాయికి తెచ్చేసి మన అందరితో తాగిపిస్తుంది. అట్లా ముందుగా ఏం చేయాలంటే, ఇక్కడ ఒకసారి శివరెడ్డిపేట చెరువులో ఒక ఫ్యాక్టరీ వస్తుందంటే మేము ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్ అనుకుంటాను అప్పటి వరకు ఒక ప్రజావేదిక పెట్టి, అంటే పబ్లిక్ హియరింగ్ అంటారు, పబ్లిక్ హియరింగ్ పెట్టి దాని మీద చర్చించాము. దాని మీద ఇక్కడ అందరూ సహకరించారు. చివరికి ఆగిపోయింది కూడా. కారణం ఏంటంటే అందులో నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కలవడం వల్ల ఆ నీళ్లు ఇక్కడి స్థానికులకు తాగకుండా పోతుంది, పనికి రాకుండా పోతుంది. అది సక్సెస్ చేయగలిగింది. అయితే ఇక్కడ కూడా ఏంటంటే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. నిజానికి మన దేశంలో ఉన్నంత జీవ వైవిధ్యం వేరే దేశాల్లో చాలా తక్కువ. అందుకే అందరి చూపు మన వైపు ఉంటుంది. ఆ జీవ వైవిధ్యం కాపాడుకోవాలి. దానికి పకడ్బందీ లాయర్ గారు ఉన్నారు ఇక్కడ, దానికి పకడ్బందీ చట్టాలు కూడా ఉన్నాయి జీవ వైవిధ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి. కాబట్టి ఎంత మేరకు నష్టం జరుగుతుంది అనే దానిపైన మీరు ఆలోచన చేసి దాన్ని అంతా మనం ప్రజెంట్ చేయవచ్చు. దానికన్నా ముందుగా ఏం చేయాలంటే, ఒక మాట అంటాను, మీరు ఎవరు ఏమనుకోవద్దయ్యా, పారిశ్రామిక వాడల్లో ఎంతైతే కాలుష్యం జరిగిందో అంతకంటే ఎక్కువ మన ఆలోచన ధోరణిలో జరిగింది కాలుష్యం. ఎందుకంటే ఆ కాలుష్యం మళ్ళీ ఏదో చర్య చేస్తే తప్పిపోతుంది, అంటే దాన్ని మాన్చుకోవచ్చు. కానీ ఈ మన ఆలోచనలో జరిగే కాలుష్యం వల్ల ఏ నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా, అందరికీ ఇది మీ పార్టీ వాళ్ళకు వస్తుంది జబ్బు, మా పార్టీ వాళ్ళకు రాదు అనే భేదం లేదు కదా. అక్కడ అందరికీ సమంగా, పాపం మనకంటే పార్టీలు ఉన్నాయి, మనం ఎందుకంటే రెండు కాళ్ళ మీద నడుస్తాం కాబట్టి. మిగిలిన జంతువులన్నిటికీ ఏ పార్టీ లేవు కదా, అవేం చేశాయి, వాటి మూలంగానే మనం ఈరోజు కూడా ఇంతవరకు ఈ విధంగా బ్రతకగలుగుతున్నామంటే వాటి మూలంగా. కాబట్టి వాటిని అన్నింటినీ కాపాడే ప్రయత్నం చేయాలి. ఇందుకు ఏం జరగాలంటే, ప్రజల్లో ఈ నాయకులైతే, ఎందుకంటే నాయకులు అంటే ఈ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళందరూ ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. మాకేమవుతుందిలే అనుకునే ధోరణి నుండి మనం బయటపడాలి. ఆ విధంగా ఒక అవగాహన కలిగించి దానికి మనము ఏ రకమైన కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఇది ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి తరువాత ఆ రేడియేషన్ ఎంత వస్తుంది అయితే చాలామంది అంటారు. పర్యావరణం గురించి మాట్లాడే ప్రతి వాడికి ఒక ముద్ర వేస్తారు, ఏంటంటే అభివృద్ధి నిరోధకులు అని. అభివృద్ధిని నిరోధకులు ఎట్లయితాం అంటే, అభివృద్ధి జరగాలి, మంచి కత్తి తయారు చేసాం కానీ అది మనల్ని ఎక్కువ వస్తుందంటే ఎట్లా? మనం చేసే పని నలుగురికి మంచిగా ఉండాలి, మనకు కూడా మంచిగా ఉండాలి, అట్లా చేయాలి. కానీ అభివృద్ధి అనేటువంటి పేరుతోటి అరణ్యాలన్నీ పోతున్నాయి, అందులో ఉన్న జంతువులన్నీ పోతున్నాయి. ఇవాళ చూడండి, చలి విపరీతంగా ఉంది, ఎండ విపరీతంగా ఉంది, వర్షాలు విపరీతంగా ఉన్నాయి, వరదలు అన్ని విపరీత స్థితికి వచ్చేసాయి. ఎందుకు వస్తాయంటే మనం చేసే పనుల వల్ల పర్యావరణంలో మార్పు వచ్చేసి భూమండలం వేడెక్కి ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మనం తెలుసుకొని సరైన మార్గంలో సరైన అడుగులు వేయకపోతే మన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అందుకని ఇది ఒక మంచి కార్యక్రమం చేపట్టారు.
ఈ సంస్థ నిర్వాహకులు. అయితే అందరి జనాల్లో మా ఊరికి ఏం కాదు అనే భావన రాకుండా అందరినీ కలిపి, తర్వాత నేను చూసినంత వరకు ఇక్కడ ఎంతోమంది అయితే రావాలో, ఎంతోమంది అయితే భాగస్వాములు కావాలో, వాళ్ళ వాయిస్ వినిపించాలో వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టయితే కనిపించట్లేదు. వాళ్ళు కూడా రావాలి, ఎందుకంటే వాళ్ళదే కదా ఇక్కడ పబ్లిక్ బాగుంటేనే కదా మీకు ఓట్లేసేది. అవునా? పబ్లిక్ బాగుండకపోతే ఓట్లు ఎట్లేస్తారు? కాబట్టి అందరూ ప్రజాప్రతినిధులు స్వార్థం లేకుండా ఇక్కడ వచ్చేసి అందరి గెలుపుగా భావించండి. మన గెలుపు నా అనకుండా మన అనే ధోరణిలో మనం చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఎ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. మనం ట్రాక్టర్ తోటి పొలం దున్నినా సాయిల్కి కొంత నష్టం జరుగుతుంది, కానీ దాన్ని మనం పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఇంత ఫలాలు వస్తున్నాయి, అంత పెద్దగా లేదు కదా అనుకుంటున్నాం. అట్లా అనుకుంటూ పోతే చివరికి వంట చేయడం కూడా కష్టమే, ఎందుకంటే పొగొస్తుంది సార్, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అలా కాకుండా అభివృద్ధి పనులు చేసేటప్పుడు ఏం చేయాలంటే పర్యావరణానికి జరిగే నష్టం ఎంత అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎలాంటి పైసలు ఆశించకుండా మనకి ఎన్నో సేవలు చేస్తున్నాయి పర్యావరణం. వర్షం రావడం దగ్గర నుంచి మొదలుకుంటే భూమి కోత నివారించే వరకు, తాగునీరు అందించి ఒక పాట వస్తుంది, వృక్షాన్ని రానే జగరాజు గారు ఎవరో రాసిన పాడిన పాట ఉంటున్నాను. ఆ పాట వింటే సామాన్యునికి కూడా మన పర్యావరణం ఏం చేస్తుందని తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాలని ప్రజల్లోకి ఇంకా లోతుకు తీసుకుపోయి, ఇందాకే మన అడ్వకేట్ గారు అన్నారు, నేను కూడా ఒక భావనలో ఉండింది, అయ్యో పేపర్లో అయిపోయింది, సంతకాలు పెట్టారు, మార్చారు అని టైమ్స్ ఇండియా ఏదో దానిలో చూసాను. అందులో వచ్చేసింది, మరి ఈ స్టేజ్లో ఏం చేయగలుగుతారు అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వచ్చిండే. అట్లా ఇప్పుడు లాయర్ గారు మనకు చెప్పారు అది ఏమంత పెద్ద సమస్య కాదని. కాబట్టి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరూ ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం పలకరించినందుకు ఏమనుకోవద్దు. ఎందుకంటే మనం చాలామంది ఉన్నారు మాట్లాడేవాడు, ఒక రెండు మాటలు పంచుకుందాం. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, కొట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మీద తలపెట్టవే గురిజాడన్న. అట్లానే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులన్న. మనుషులు ముఖ్యమే, మట్టి ముఖ్యమే. మట్టి లేకుంటే మనం అన్నీ చూస్తాము, అలాగే మనుషులు లేకపోతే ఆ మట్టి గుర్తింపేది. ఈరోజు మనం వికారాబాద్ జిల్లా తరఫున, అలాగే దామగుండం పూడూరు మిత్రులు వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి ఆ గ్రామ సర్పంచ్ కానీ, రాజేంద్ర కానీ, వెంకన్న కానీ వీళ్ళందరూ ముందుకు వచ్చి 2016 నుంచి సార్ లాయర్ గారు చెప్పిన తర్వాత 2010 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. 22లో మన కృష్ణత్వ గారు వచ్చినప్పుడు మేము కూడా కలిసినాం. ఇక్కడ మాట్లాడి మనం అంత ప్రశాంతంగా ఉంది. ఎప్పుడంటే కోవిడ్ అప్పుడే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నాము, ప్రకృతి కూడా హాయిగా ఉన్నది. ఈ ప్రకృతి నిజమైన శత్రువు ఎవరు ఉన్నారంటే, ఏ జీవి ఉన్నదంటే మనిషే నిజమైన శత్రువు. అంతకు మించిన శత్రువు ఒప్పుకోలేడు. దీన్ని ధ్వంసం చేసింది మనమే. వాస్తవానికి ఈరోజు ఒక్క తేనెటీగ లేకపోతే ఈ భూమి మీద మనం ఎంత 50 సంవత్సరాలు మొత్తం ప్రపంచం అంతా నశించిపోతాం. ఒక్క తేనెటీగ లేకపోతే ఫలదీకరణ జనంతో ఫుడ్ రాదు. మరి ఆ సమయంలో అప్పుడు దాకా మనకి పిసుకులు కనిపించలే, పిట్టలు కనిపించలే. అప్పుడే వచ్చినవని ఆ 2 నెలలు 3 నెలల్లోనే, 4-5 నెలలు 6 నెలల్లోనే మనకు అన్నీ కనిపించింది. ప్రకృతి దానివల్లే మళ్ళీ చక్కగా మళ్ళీ నిర్మాణం చేసుకుంటాం. కాబట్టి ఇది తప్పనిసరిగా మనం అందరం వీలైనంతవరకు పార్టీలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా తప్పనిసరిగా అందరూ ఇన్వాల్వ్ కావాల్సిందే. ఎందుకంటే మనం కాదు, మనం పోతాం, మన తరతరాలు ఇక్కడ మనం నివసించాల్సి ఉంటుంది. దీన్ని మరి చాలా మనం అందరూ లోతుగా తీసుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు పత్రికలో వచ్చింది, ఇంతగా అయిపోయింది కదా ఇంకేమో అనుకున్నాం. దీని గురించి ఏమన్నా లాయర్ గారు చెప్పిన తర్వాత ఇదే కాదు, మనకు తెలుసు శ్రీశైలం అడవుల్లో ప్లూటోనియం గురించి, యురేనియం గురించి తవ్వకాలు జరిగింది కూడా ఆపేసినారు. ఏదో రకమైనటువంటి ప్రొడక్షన్ లేకపోతే ఏమీ చేయలేకపోతాం. కాబట్టి మనం ఏదో పైన కాకుండా దీనికి సంబంధించి మీడియాని కూడా బాగా వాడుకోవాలి. పత్రికల్లో కూడా దీని అవేర్నెస్ మనకి నిజంగా ఏ స్థాయిలో ఈ సమస్య ఉన్నది లోతులు అందరికీ తెలిసేది చేస్తే ఆటోమేటిక్ పబ్లిక్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగం అడిగిందంటే ఈ సమస్య తీవ్రత అందరికీ తెలిసింది కాబట్టి సపోర్ట్ అందరూ వచ్చేసినారు. అదే స్థాయిలో మన ప్రాంతం మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తే అందరితో పాటు తప్పనిసరి అందరూ కదలాల్సిందే అని చెప్పి తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు. నమస్కారం. 2000
2014లో నేను మాజీ సభ్యురాలు సుజాత గారిని. అయితే రామ్మోహన్ రెడ్డి 2014లో మీటింగ్ పెట్టి నేవీ రాడర్ వస్తుంది మేము తీర్మానం తీసుకొచ్చిన ఫస్ట్ సంతకం నేనే పెట్టినా, మీరు అందరు సంతకం పెట్టండి అంటే మేము అడిగాం. సంతకాలు ఎందుకు అని అంటే నేవీ రాడర్ వల్ల మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడో హైదరాబాద్ పోయి మీరు జాబ్ చేయకండి, ఇక్కడనే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి కంపెనీలు పడతాయని రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పిండు. అయితే అదే సమయంలో నైట్ రఘునాథ్ రెడ్డి అంటే ఆయన మా ఇంటి దగ్గరకు వచ్చి, సుజాత ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నీకు 30,000 ఇస్తున్నా, నువ్వు ఎవరితో నేను చెప్పకు అని 30,000 రఘునాథ్ రెడ్డి నాకు ఇచ్చి, నేవీ రాడర్ మాకు తెలియదు సార్, నేవీ రాడర్ వల్ల దాని నష్టమేందో మాకు తెలియదు, దానివల్ల మాకు అసలు నేవీ రాడర్ గురించి తెలియదు, తర్వాత ఏందనేది తెలుసు. రఘునాథ్ రెడ్డి మా ఇంటికి వచ్చి 10 గంటల నైట్ టైంలో ఒక సర్పంచ్ అమ్మ కొడుకు నరసింహ గారు నైట్ టైంలో వచ్చి 30,000 ఇచ్చారు సార్. అందరం కలిసి దీన్ని వ్యతిరేకించి నేవీ రాడర్ వద్దని ప్రతి ఒక్కరు యుద్ధం చేయాలని కోరుకుంటున్నాం సార్. అందరికీ పేరు పేరున నమస్కారం. ఇందాక పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. దాంట్లో గౌరవ పెద్దలు నేను అప్పుడే వచ్చిన మాట్లాడుతూ వికారాబాదు వెనుకబడ్డ ప్రాంతము, చైతన్యం లేనటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఇట్లాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడితే దాంట్లో కుట్రలు చేస్తున్నది వాస్తవమే. ఈ ప్రాంతాన్ని వెనుకబాటుకు గురి చేస్తున్నటువంటి మాట వాస్తవమే. కానీ ఉద్యమ స్ఫూర్తిలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్లేస్లో ఉంటుంది ఈ ప్రాంతము. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో చూసినాం, అటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతూ ఉంటే అదే తారాస్థాయిలో వికారాబాద్లో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క నేవీ రాడర్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఆలోచనను ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక సినిమా కనిపిస్తూ ఉన్నది, ఏదో చిరంజీవి సినిమాలో ఉంటుంది, ప్రజలందరినీ చంపుతూ ఉంటారు, అక్కడ కంపెనీలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో అట్లాంటి వాతావరణాన్ని ఎవరు కూడా సహించబోము అని చెప్పి తెలియజేస్తూ, గౌరవ జయరాజ్ గారు ఒక పాట పాడతారు ఈ యొక్క ప్రకృతికి సంబంధించి. ఈ యొక్క ప్రకృతి ప్రేమికులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ కార్యాచరణలో మనము ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మీ అందరితో నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క ప్రకృతి విధ్వంసం అంటే మనిషిని చంపడం అనేటటువంటిది, మనిషితో పాటు మిగతా జీవరాశులన్నింటినీ కూడా చంపడమే దీని యొక్క ఆలోచన విధానం. కాబట్టి దీన్ని మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరము అన్ని రంగాల వాళ్ళు ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మీ అందరితో మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క దామకుండం అడవి పరిరక్షణ సమితి ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఆలోచన మీరు చేయండి, ఆచరణలో ఖచ్చితంగా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ ఎల్లవేళలా ఖచ్చితంగా అందుబాటులో ఉండి మీ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడికైనా ఎంత దూరమైన ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధమని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.